హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు, దైవాశీస్సులు, దేవుని దీవెనలు. వాక్య ధ్యానంలోనికి పోదాం. కొత్త నిబంధన గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. మనం సత్యం చెప్పాలంటే ప్రేమ కలిగి ఉండాలి. నేను ఇక్కడ ముఖ్య పాయింట్ ఏంటంటే, మనము సత్యము చెప్పాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు. అంటే యేసుక్రీస్తు అట అలా ఉన్నాడట. ఆయనలో ప్రేమ తక్కువైందా? ఎప్పుడైనా, ఎన్నడైనా. ఎంత ప్రేమించాలో అంత ప్రేమించేశాడు. ఎంతవరకు ప్రేమ హద్దులు? ప్రేమ హద్దులు ఎంతవరకు అంటే, దేవుని వాక్యం చెబుతుంది, తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టేటువంటి స్నేహితుడు ఎవరైనా ఉంటే అంతకు మించిన ప్రేమ లేదన్నాడు. ఎందుకంటే హైలైట్ అన్నిటికంటే ప్రాణమే పెద్దది, ప్రాణమే గొప్పది. అవునా? కోటీశ్వరుడు దగ్గరికి వెళ్ళి వాడి మెడ మీద కత్తి పెట్టి, నీకున్న 10 కోట్లు నాకు ఇస్తావా, నీ పీక కోసేయమంటావా అంటే, కోసేసుకో అంటాడా? చంపేసుకో అంటాడా? నీకు దండం పెడతారయ్యా, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను, నన్ను వదిలిపెట్టు అంటాడు. అవునా కదా? ఏంద్రా స్వామి, 10 కోట్లు ఎట్ట వదిలిపెడతావు? ఒక్క బెదిరింపుకి 10 కోట్ల రూపాయలు ఇచ్చేస్తావా అంటే, బతికుంటే అట్టాడు 10 కోట్లు ఇంకా సంపాదించుకోవచ్చు, ముందు నేను బతికుండాలిగా అంటాడు. ఇప్పుడు అతను దేనికి ఎక్కువ విలువ ఇచ్చాడు? వెండి బంగారాలు, ధనము, డబ్బు, ఇంకా ఆస్తి పత్రాలు అన్ని బీరువాలు 10 కోట్ల రూపాయలు విలువ చేసేవి ఉండయి. వాటికి విలువ ఇచ్చాడా? తన ప్రాణానికి ఎక్కువ విలువ ఇచ్చాడా? కదా? ప్రాణానికి మించింది, దేవుడిచ్చిన ప్రాణానికి మించింది ఏదీ లేదు. మీరు ఎన్నాళ్ళు చెప్పుకోండి. కొంతమంది 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చిద్దని ప్రాణాలు పోగొట్టుకునేవాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యకు దిగేవాళ్ళు. నేను చస్తే నా కుటుంబానికి ఇన్సూరెన్స్ అన్న వచ్చిద్దని కావాలని చనిపోయేవాడు ఉన్నారు. మీరందరూ ప్రార్థన చేయాలి. అసలు మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, మాకు మా సంఘంలో, ఈ చిన్న సంఘమైనా, ఒకళ్ళ పెద్దది కట్టిన తర్వాత పెద్ద సంఘంలో నాయన, మాకు పెద్దదాని సంఘం తర్వాత అది కట్టినప్పుడు వస్తుంది, కానీ చిన్న సంఘంలో కూడా మాకు ఒక టీవీ కావాలి ప్రభువా అని ప్రార్థన చేయండి. ఇక్కడ ఒక LED ఒకటి కావాలి. నేను చెప్పే ప్రసంగానికి అనుగుణంగా మీకు కొన్ని వీడియోలు చూపిస్తుంటే మీకు మైండ్లో నాటుకుపోద్ది. ఒకడు నా సెల్ ఫోన్లో కూడా ఉండే, కాదు ఇక్కడ నుంచి చూపితే మీకు అందరికి కనపడదని చూపించలేదు, కానీ ఒకడు హైవే మీద మంచిగా హైవే దాటి యువతకు వచ్చాడు, మెడలో ఒక కండ వేసుకొని ఉన్నాడు,
బాగా దగ్గర 6 అడుగులు ఎత్తుంటాడు. చూడటానికి ఒక కార్మికుడిలాగా ఉన్నాడు, ఒక చాకిరీ చేసుకునేవాడిలాగా ఉన్నాడు. రోడ్డు దాటి యువతలకు వచ్చాడు, మెళ్ళ కన్నం ఇట్లా పట్టుకొని యువతలకు వచ్చి ఇలా చూస్తున్నాడు, ఏదో బస్సు ఎక్కడానికో ఆటో ఎక్కడానికి అన్నట్లుగా. ఒక లారీ వచ్చింది, బాగా బరువుండా లోడ్ వేసుకొని వచ్చిన లారీ. ఆ ముందు చక్రాలు దాటి వెళ్ళి వెనక చక్రాల కింద ఆవుతుంట పడుకున్నాడు, పొయ్యే లారీ కింద. ఒక నిమిషం నిలబడ్డాడు లారీ వచ్చేదాకా. నిలబడ్డట్టే నిలబడి ఆ లారీ వస్తుంది, అది కూడా పెద్ద స్పీడ్ ఏమి వెళ్ళట్లేదు, బాగా లోడ్ మీద ఉంది కదా, చిన్నగానే వెళ్తుంది. అలా వెళుతూ ముందు చక్రాలను దాటనిచ్చాడు. ముందు చక్రాలకి వెనక చక్రాలకి మధ్యలో ఆవుతున్న అట్లా పడుకున్నాడు, లోపలికి దూరిపోయాడు. అంతే, వెనక చక్రాలు 2-3 స్టెప్పులుగా ఉంటాయి. అంటే ఒక 2 తర్వాత 2 తర్వాత 2 అట్లా మా వెనక 6 చక్రాలు ఉంటాయి. 6 చక్రాలు వెళ్ళిపోయినాయి, పిసిరిపోయాడు. బ్రతికే ఛాన్స్ అసలు లేదు, ఇక చచ్చిపోవాలని అతను చనిపోయాడు. అలాగున్న ఆత్మహత్యలు చేసుకునేవాడు ఎంతమందో. ఉన్న కష్టాలకు దెబ్బకి ఒకటైతే నేను చచ్చిపోతే కనీసం ఇన్సూరెన్స్ అన్న వచ్చిందని ఇన్సూరెన్స్ చేసి చచ్చిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు, డబ్బు కోసం. నేను చస్తే నా కుటుంబానికి డబ్బు వచ్చిద్దని. కానీ కొంతమంది మాత్రం, అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటాం, అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటాం, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాం, మా ప్రాణాలు కాపాడయ్యా అని కరోనా టైంలో డాక్టర్లు కాళ్ళ మీద పడ్డారు, కోటీశ్వర్లు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రాణం చాలా విలువైంది. అన్నిటికంటే ప్రాణం పెట్టేశాడు ఆయన, తన ప్రాణాన్ని పెట్టేశాడు మన కోసం. అంతకంటే ఇంకా ప్రేమించేవాళ్ళు ఎవరున్నారు? అవును కదా. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. ఉండన్నాలు భూమి మీద 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు. సత్యమే చెప్పాడు. ఎప్పుడు కూడా ఆయన నోట ఒక అబద్ధం రాలా, అబద్ధం రాలేదు, అబద్ధ బోధ రాలేదు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవడో స్థాపించును అన్నాడు కదా. ఆయన నోట ఏ అబద్ధం లేదు. నేను అనేది ఏంటంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు ఎలాగైతే ఉన్నాడో అలాగున మనము కూడా అన్ని విషయాల్లో ఎదుగుదాము అని లేఖనం మనల్ని హెచ్చరిస్తుంది. మనం ఎదగాలి, చాలా విషయాల్లో ఎదగాలి. ఇంకా నేను చెప్తాను, నేను ఈ సంవత్సరమే బాప్తిజం పొందాను అన్నవాడు, అది వాడు చిన్నగాడు ఒక్కడే ఎత్తాడు చెయ్యి. వాడు ఇంకా పిల్లవాడే అనుకుందాం. నేను సంవత్సరం దాటిపోయింది. రక్షణ లేనోళ్ళు, అమ్మ బాప్తిజం లేనోళ్ళు ఎవరు అసలు? నువ్వు ఒక్కదానివి. నువ్వు ఎరాయిపాలెంలో ఉన్నప్పుడు చర్చికి వెళ్తావా? వారం కంపల్సరీ పోతావా? నిజం చెప్పు, వెళ్తావా? అయితే నీకు ఒక మాట, నువ్వు ఆసక్తి వెళ్తావు కాబట్టి చెప్తున్నా. ఒక తల్లి 5 సంవత్సరాల పిల్లవాడిని తీసుకెళ్ళి స్కూల్కి, మాస్టర్ గారు మా పిల్లవాడు బడికి వస్తాడు కానీ రోజు పాఠాలు చెప్పి పంపించున్నదంట. సరేనమ్మా మంచిదమ్మా అని రిజిస్టర్ తీసి పేరు రాయిపోతున్నాడు. పేరేందమ్మా అంటే, పేరు వద్దులే. ఏమి ఆ పేరు రాస్తే ఫీజు కట్టాలంటగా 50 రూపాయలు, 50 కట్టాలంటగా. అంటే 50 కట్టాలమ్మా, మరి ఫీజు రిజిస్టర్లో పేరు రాయాలంటే 50 కట్టాలమ్మా. వద్దులే, 50 కక్కుర్తి పడామా, పేరు వద్దులే. ఈ సంవత్సరం మామూలుగా వస్తుంటాడు పోతుంటాడు, నువ్వు మాత్రం పాఠాలు చెప్పి పంపించు, ఏబిసిడి నేర్పి పంపించు అంది. నీ కక్కుర్తి సల్లంగా ఉండా సరేపో పంపించేసి, మా పిల్లోడికి వస్తే రోజు ఏదో నేర్పి దిద్దిచ్చి పంపిస్తున్నాడు. 1 నెల గడిచిపోయేసరికి ఇలా రోజు పిల్లోడు వస్తున్నాడు పోతున్నాడు, ఆ అమ్మాయి చర్చికి వచ్చిపోతున్నట్టు. వారం అమ్మాయి చర్చికి వస్తాను అందు కాబట్టి చెబుతున్నా. వచ్చిపోతున్నాడు, నేర్చుకుంటున్నాడు. కొంత జ్ఞానం ఆ అమ్మాయి కూడా ఇప్పటికీ అభ్యసించే ఉండొచ్చు.
నేను చెప్పే విషయం చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు ఆ అమ్మాయి. కాకపోతే ఒక నెల గడిచిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఆ రిజిస్టర్లో పేర్లు ఉన్న వాళ్ళ వరకు యూనిఫాము, స్కూల్ బ్యాగులు, బుక్స్, నోట్స్, షూలు, సైకిళ్ళు, ఎవరెవరికి ఏది కావాలో అవన్నీ వచ్చేసినాయి. పిల్లలు లేదా ఆ రోజు ఆ యూనిఫాము, బట్టలు, బుక్స్ అవన్నీ తీసుకొని సంతోషం కేకలు పెట్టుకుంటారు. స్కూల్ అయిపోయినాక సంతోషంగా వెళ్తున్నారు. ఈ రిజిస్టర్లో పేరు రాయించుకోలేదు చూడు, వాడు మాత్రం దేవర మోహం వేసుకొని పోతున్నాడు ఇంటికి. ఏ మోహం? పోతున్నాడు. ఇక వాళ్ళ అమ్మ వచ్చింది, మా ఓడేం తప్పు చేశాడు, మా ఓడేం పాపం చేశాడు, తగాదకు వచ్చింది ఆ మాసం మీద. అందరికి ఇచ్చావు, మా పిల్లోడికి ఎందుకు ఇలా, మా పిల్లోడు ఏం తప్పు చేశాడు, మా పిల్లోడు అంత కానుడా అని తగాదకు వస్తే ఆయన చెప్పాడు మాస్టర్ గారు, అమ్మా తల్లే 50 రూపాయలు ఫీజు కట్టడానికి కక్కుర్తి పడి రిజిస్టర్లో పేరు వద్దులండి, మా అబ్బాయి ఎవరికి వచ్చిపోతాడండి, పాఠాలు నేర్పించి పంపించండి అన్నావుగా. ఈ రిజిస్టర్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళ పేర్లే మనం పైకి పంపిస్తాం గవర్నమెంట్కి. వాళ్ళకి ఎవరు ఏ తరగతి వాళ్ళో వాడు చూసుకొని ఆ తరగతి బుక్స్, దానికి తగ్గట్టు బ్యాగులు, వాళ్ళకి తగ్గట్టుగా యూనిఫాము, వాళ్ళకి సరిపడా సైజు షూలు ఇవన్నీ కూడా పంపిస్తారు. పేరు రాయించుకోమ్మా అంటే వద్దంటివే, ఇప్పుడు ఎట్ట వస్తాయి, నోరు మూసుకొని పో అన్నాడంట. ఆమె కూడా సిగ్గుపడిపోయిందంటే వెనక్కి, అబ్బా 50 రూపాయలు కక్కుర్తిపడి నేను ఆ పేరు రాయించుకోలేదే రిజిస్టర్లో అని. అలాగనే నమ్మి బాప్తిస్మము పొందుట ద్వారా జీవ గ్రంథంలో పేరు రాయబడుతుంది. తెలుసా మీకు? మీ పేర్లు జీవ గ్రంథంలో రాస్తున్నాడు దేవుడు నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు. అలాగున్న జీవ గ్రంథంలో పేరు రాయించుకోకుండా, రిజిస్టర్లో పేరు నమోదు చేసుకోకుండా ఎన్నాళ్ళు స్కూల్కి వచ్చిపోయినట్లుగా చర్చికి వచ్చిపోయినా దమ్మిడి ఆదాయం ఉండదు, ఉపయోగం ఉండదని చెబుతున్నా. అదేంటి పాస్టర్ గారు, నేను పాట పాడతాను చర్చిలో, నేను కానుకేస్తాను చర్చిలో, నేను పరిచర్య కూడా చేస్తాను అనేవాళ్ళు ఉంటారు. నువ్వేదన్నా చేయగాక ముందు అసలు నీ పేరు రిజిస్టర్లో లేదు కాబట్టి పరలోకపు గవర్నమెంట్ నుంచి నీకేమీ రాదు. అర్థమైందా? బాప్తీసం లేని వాళ్ళకి చెప్తున్నా, బాప్తీసం లేకుండా ఎన్నాళ్ళు ఊరికి వచ్చిపోయినా దమ్మిడి ఉపయోగం ఉండదు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చెప్పినట్లుగా ఆయనను ఎందరైతే అంగీకరించారో, నమ్మి బాప్తిసం పొందారో వారందరూ దేవుని పిల్లలు అగుటకు అధికారం ఇవ్వబడింది. దేవుని పిల్లలు అయిపోతారు బాప్తిసం ద్వారా. మరి ఇంకా దేవుని బిడ్డ కాలేదా అమ్మాయి? ఏమైనా వస్తాయా ఆశీర్వాదాలు? ఏమైనా వస్తాయి అనుకుందామా? అమ్మాయి బాధపడినా ఏడ్చినా ఉన్న వాస్తవం ఇది. వాళ్ళ అమ్మ కూడా ఏంటుంది, ఉన్న వాస్తవం ఇది. అంటే నేను చెప్పేది ఏంటంటే, బాప్తిస్మము పొందనమ్మా, బాప్తిజం పొంది దేవుని రిజిస్టర్లో పేరు రాయించుకోండి, జీవ గ్రంథంలో పేరు రాయించుకోండి. గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు అన్నీ వస్తాయి. దేవుడు అద్భుత రీతిగా నీ భవిష్యత్తుని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇది ఒకటి అమ్మాయికి చెప్పాను, సువార్త అయిపోయింది. ఇక తీసేయి. ఇక మన టాపిక్ వద్దాం. మనము ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె అన్ని విషయాలలో మనం ఎదుగుదాము అని లేఖనం చెప్తుంది. క్రీస్తులాగా మనం ఎదగాలట. నేను చెప్తున్నాను, ఆ అమ్మాయి ఇందాక బాప్తిసాల కాడికి ఎందుకు వచ్చానంటే, 1 సంవత్సరం అవుతుంది వాడు బాప్తిసం పొంది, సంవత్సరం లోపు అవుతుంది. ఆ అమ్మాయి ఇంకా బాప్తిసం పొందాలి. మిగతా వాళ్ళు అందరూ సంవత్సరం దాటిపోయినోళ్లే కదా. జెస్సీ అది నువ్వు బాప్తిసం పొంది అన్నాడు, సంవత్సరం దాటిపోయింది, పోయిన మీటింగ్స్ కదా, అంతేనా? విన్ని 4వ సంవత్సరం, పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఇట్లాగా 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయినోడు కూడా ఉన్నారు బాప్తిసం పొందినవాడు. నేను చెప్తాను, వీళ్ళల్లో వచ్చిన ఫలింపు ఎంత, ఎదుగుదల ఎంత. ఇవాళ అమ్మా తల్లి నువ్వు బాప్తిసం పొందావా?
నువ్వు కూడా పొందలేదా? ఓకే ఓకే, అంటే ఇందాక చెయ్యకపోతే ఒకటి బాప్తిజం పొందామని. ఓకే సరే, ఓకే, నీకు ఈ మాటలు వర్తించవు. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు వర్తించవు, ఎందుకంటే ముందు బాప్తిజం పొందితే కానీ దేవుని దగ్గర నుంచి ఏదైతే దీవెనలైనా రావు. అయితే బాప్తిజం పొందిన వాళ్ళకి నేను చెప్తున్నా, ఈ రోజున ప్రార్థన చేయమంటే గడగడ వణిగిపోయే వాళ్ళు ఉన్నారు ఇళ్లలో. ప్రార్థన చేయమంటే వణిగిపోతారు, అదేదో మర్డర్ చేయమన్నట్టు. వణికిపోతారు, ఎదుగుదల లేదు ప్రార్థనలో. దేవుని వాక్యం చెప్తుంది చూడండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మొట్టమొదటిగా మనము ఒక విషయంలో ఎదగాలట. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువు. సమస్త దూషణ మాటలను, దుష్టత్వం అని ఉందని దాంట్లో, సమస్త దూషణ మాటలను మాని. నువ్వు 2 నుంచి చదువుతున్నావా? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన అనుపాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను కోరుకోండి. వాక్యంలో మనం ఎదగాలట. మొట్టమొదటిగా ఏంటది? సమస్త దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు అన్నిటిని మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అనే పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము అంటుంది. రక్షణలో మనం ఎదగాలి అంటే ముందు వాక్యములో ఎదగాలట. వాక్యం అనే పాలుని మనము కోరుకోవాలట. ఇలా వాక్యం చదువుతున్న వాళ్ళు ఎవరు? రోజునే వాక్యం చదువుతున్న వాళ్ళు చేతండి. యథార్థంగా దేవుడు చూస్తున్నాడు, యథార్థంగా దేవుడు చూస్తున్నాడు. రోజు చదువుతున్నారు వాక్యం, రోజు. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు ఎందుకు ఎత్తట్లేదు? మీరు ఎందుకు ఎత్తట్లేదు? మీరు ఎందుకు చదవట్లేదు? ఎదగరా? ఆడంటాడు ఎడగో తెలిసిపోదాం అనుకున్నా, మీరేడే ఉంటారు. మీకు ఎందుకున్నారా? ఎదగాలమ్మా. వాక్యం చదవండి తల్లున్నారా, వాక్యం చదవండి. రోజు వాక్యం చదవండి. రోజుకు ఒక అధ్యాయం అన్న చదవండి. పోని రోజుకు ఒక అధ్యాయం ఉన్నా ఆ అధ్యాయం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఇంకొకసారి అడిగితే తాను సిగ్గుపడొద్దు. ఇవాళ సిగ్గుపడుతున్నారు కానీ ఇంకొకసారి ఇట్లాంటి సందర్భం వచ్చి వాక్యం చదువుతున్నారా అంటే సిగ్గుపడకుండా నేను చదువుతున్నా పాస్టర్ గారు అని మీ అందరి చేతులు లేకవాలి యేసు నామములో. నాగమణి పరిస్థితి ఏంటి మరి? నాగమణి పరిస్థితి ఏంటి? అమ్మాయికి చదువు రాదు. చదువు చూడమా, పొట్ట పగల పోయినా అచ్చరం ముక్క రాదు. ఏం చేద్దాం మరి? ఎట్ట చదివింది వాక్యం? ఎట్ట చదివింది? వినాలి. సెల్ ఫోన్లో ఆడియో వాక్యం వచ్చింది. సెల్ ఫోన్లో వాక్యం పెట్టుకొని ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. భూమి శూన్యముగాను నిరాకారంగాను ఉండే. మొత్తం ఇలాగ చదువుతూ ఉంటాడు. ఆ అమ్మాయికి ఇంట్లో పొద్దున్నే లేకమని కాసేపు వాక్యం వినిపించండి. ఆ అమ్మాయి కోసం ఒక ఆడియో వాక్యాన్ని ఎక్కించుకొని సెల్లులో అట్లాంటి చదువు లేని వాళ్ళ కోసం మీ ఇళ్లలో రక్షణ పొంది ఉండేవాళ్ళు అట్లాంటి వాళ్ళని మోటివేట్ చేయాలి. పరిచర్య విషయంలో ఆ అమ్మాయి నమ్మకంగా ఉంటుంది. ఎవరు ఎగ్గొట్టకపోయినా ఆ అమ్మాయి మాత్రం పరిచర్యలో నమ్మకంగా పనిచేస్తుంది. ఆ విషయంలో దేవుడు సంతోషిస్తాడు. కానీ వాక్యంలో కూడా ఎదగాలి. వాక్యం తెలుసుకోవాలా?
చదువు లేని వీళ్ళకి ఇంత పాండిత్యం ఎక్కడిది అని పేతురుని చూసి ఆశ్చర్యపోయారు. పేతురు చదువు లేదు తెలుసా, చేపలు పట్టే వృత్తి చిన్నప్పటి నుంచి, కానీ ఇంత పాండిత్యం ఎక్కడిది వీళ్ళకి అని ఆశ్చర్యపోయారు. పేతురు ఎలా మాట్లాడితే వాక్యం మేమే అన్నాడా? అయ్యా నాకు తెలియదు అయ్యా, నాకు చదువు లేదయ్యా, నేను వాక్యం చదవలేనయ్యా, రక్షణ మాత్రం పొందండి అయ్యా అన్నాడా? పేతురు నోరు తెరిచి మాట్లాడితే, అనర్గళంగా మాట్లాడితే, అరే చదువులేని వీళ్ళకి ఇంత పాండిత్యం ఎక్కడదని అక్కడ ఉన్న శాస్త్రుల పరిశీలన ఆశ్చర్యపోయారు. ఇదేం పిల్లరా, వాక్యము వినుట ద్వారా కూడా నేర్చుకోవచ్చు. హల్లెలూయా. వాళ్ళకి చెప్పే స్థాయికి వస్తారు. వాక్యం వింటున్నా చదువుతున్నా, వాక్యం విషయంలో మనం అందరం ఎదగాలి. యేసుక్రీస్తు వాక్యం విషయంలో ఎప్పుడు కూడా మేమే అలా 12 సంవత్సరాల వయసులోనే చెమటలు గుప్పించాడు శాస్త్రుల పరిశీలి. 12 ఏళ్ల వయసులో తెలుసా, యెరూషలేముకి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మరియమ్మ యేసేపు యెరూషలేములో పండగ ఆచరించడానికి పోయినప్పుడు ఆయన అక్కడ ఆగిపోయాడు. పండగ ముగించుకొని వెళ్ళిపోతున్నారు. వస్తున్నాడు అనుకుని మా వాళ్ళు ఉన్నారు కదా, మా ఊరు వాళ్ళు ఉన్నారు కదా, అందరితో పాటు వస్తాడులే, ఏడ ఉన్నట్టు గుంపులో అని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతే యేసయ్య మాత్రం యెరూషలేములో దేవాలయం ఇక్కడ ఆగిపోయాడు. ఆగిపోయి అక్కడున్న పండితులతోటి వాదిస్తున్నాడు, తర్కిస్తున్నాడు, చెమట్లు పట్టించాడు 12 ఏళ్ల వయసులో. ఎంత జ్ఞానం ఉంటే ఇదేం పిల్లరా, వాక్యాన్ని బాగా వంట పట్టించండి, వింటా ఉండండి. చదువు రాకపోతే వాక్యం పెట్టుకొని టెలిఫోన్లో వింటా ఉండండి. మాకు ఫోన్లు కూడా లేవు పాస్టర్ గారు అంటారా? MP3 ప్లేయర్లు ఉంటాయి, 400 500 పెడితే 200 కూడా వస్తున్నాయి, 200-300 కూడా వస్తున్నాయి. చిన్న బాక్సులు లాగా ఉంటాయి స్పీకర్లో. అవి తెచ్చుకు పెట్టుకొని మెమరీ కార్డులు ఎక్కించుకొని మెమరీ కార్డు పెడితే ఆన్ చేసుకోగానే వాక్యం వస్తుంటుంది. నువ్వు ఎక్కడ దాకింటే ఓపుకున్నంతసేపు విని ఆపేసుకోవచ్చు. మళ్ళీ తెల్లారి మళ్ళీ ఆన్ చేసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంటుంది. ఇలా కూడా చేయొచ్చు. వాక్యం విషయంలో మనం ఎదగాలి. అదవుతుందా? ముగి మొద్దుల్లాగా, చదువు లేని మొద్దుల్లాగా. చదువు లేకపోతే మొద్దులు అనకూడదు, అసలు జ్ఞానం లేకపోతే మొద్దులు అనాలి. కొద్దిగా రోషం తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి. వాక్యం విషయంలో మనం ఎదగాలి. వాక్యాన్ని చదవటం అలవాటు చేయండి మీ దేహానికి, లేకపోతే మీరు పరలోకం పోవటం చాలా కష్టం. ఎదుగు బతుకు లేకుండా ఇంకా పసిపిల్లల్లాగా అలాగనే ఉంటుంది. అన్నాళ్ళు చూసినా పౌలు గారు అన్నట్లుగా కాలాన్ని బట్టి చూస్తే మిమ్మల్ని మీరు బోధకులై ఉండవలసి ఉంది. కానీ ఒకడెవడో వచ్చి మీకు క్రీస్తుల గురించి మూలోపదేశం మరలా చెప్పాల్సి వస్తుంది అన్నాడు. బెత్తంతో రావాలన్నా మీ దగ్గరికి అన్నాడు. ఇంకా కోపం వచ్చి బెత్తం తీసుకొని రావాలన్నా. మీకు ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పాను, గుర్తుందా? ఓపీర్ గారు 18 ఏళ్ల వయసులో సేవ పరిచయం చేస్తూ ఆ ఊరు సైకిల్ మీద తిరుగుతూ ఉన్నాడంట. పల్లెటూళ్ళు అట్లా పల్లెటూళ్ళు తిరుగుతూ ఉంటే సారికి వాళ్ళ మేనమామ ఒక ఆయన, అబ్బాయి ఓపీరు ఒకసారి మా ఇంటికి రా, అమ్మాయి కోసం ప్రార్థన చేద్దుకొని పిలుస్తున్నాడంట. ఏంటి అమ్మాయి కోసం ప్రార్థన చేద్దుకోనంటే సరే వస్తారో మామయ్య అన్నాడంట. పద్దాకులు ఎప్పుడు కనపడ్డా కూడా అదే మాట అంటున్నాడంట, అమ్మాయి కోసం ప్రార్థన చేద్దుకొని, అమ్మాయి కోసం ప్రార్థన చేద్దుకొని రాయ్యా అని. ఏం మామ పద్దాకులు అమ్మాయి కోసం అన్నాడు. కొంప తీసి పిల్లనేమో ఇయ్యాలనుకుంటున్నాడు. ఇది నాకు ఇప్పుడైనా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఇప్పుడల్లా అని పోవట్లేదట. చివరికి ఆ ఊరు సమీపానికి వేరే ఊరికి పోయి ఆడ బస్సు కోసం ఉన్నాడట. బస్సు వస్తే బస్ స్టాప్లో ఎక్కుదామని ఆడ మామూలు పక్క ఊరే, దగ్గరలోనే 2-3 కిలోమీటర్ల దూరంలో సైకిల్ వేసుకొని పోతా అబ్బాయి ఊపిరు నేను ఏడుకొచ్చావా? అయినా ఏడు దాకా వచ్చావు కదా, ఇంటికి పోదాం, అమ్మాయి కొంచెం ప్రార్థన చేద్దుకొని అంటున్నాడు. అబ్బా ఇప్పుడు దగ్గర కూడా వచ్చా, నీకు తప్పించుకొని పోలేని సరే సైకిల్ ఎక్కి కూర్చున్నాడండి. ఆయన తొక్కుంటే ఇంటికి తెలిసిపోయాడు. ఇంటికి తెలిసిపోతే మంచిగా 2-3 గదులు ఇల్లు ఉంది. తీసుకొచ్చి ఒక గదిలో తీసుకెళ్ళి అది అమ్మాయి కోసం ప్రార్థన చేయాలన్నాడు. చూస్తే అమ్మాయి ఏడలేదు, అమ్మాయి లేదు. ఏంది మామయ్య అమ్మాయి కోసం ప్రార్థన చేయడం? మామయ్య అమ్మాయి ఏది అన్నాడంట. అదిగో ఎక్కడా? అదిగో మంచంలో చూస్తే గొడ్లు ఉన్నాయి, బొంతలు దిండ్లు. ఆ దిండ్ల మధ్యలో చిన్న పిల్ల ఉంది, ఇంత 3 పిల్ల, గట్టిగా 1 సంవత్సరం పిల్ల. ఏంది మావయ్య ఈ అమ్మాయి చూస్తే వయసు 1 సంవత్సరం అంత ఉంది,
నువ్వే దాదాపు నాకు 4-5 సంవత్సరాలు చెబుతూనే ఉండవు, అమ్మాయి కోసం ప్రార్థన చేయి, అమ్మాయి కోసం ప్రార్థన చేద్దు, అమ్మాయి కోసం ప్రార్థన చేద్దు. ఏంది ఈ అమ్మాయి మరి చిన్న అమ్మాయిగా? ఈయన అనుకుంది ఏంది, నాకు పిల్లనియాలని, పిల్లలు చూపించాలని మామయ్య పిలుస్తున్నాడేమో తన ఊరికి అనుకున్నాడు కదా. తీరా చూస్తే ఆ అమ్మాయి మంచంలో ఉంది. ఏంది మా ఈ అమ్మాయి అంటే, ఆ అమ్మాయికి ఇప్పుడు 18 సంవత్సరాలు అని చెప్పాడు. ఎంతేముంది అంటే పుట్టడం పుట్టింది, అవయవాలు ఎదుగుదల లేదు. ఇలాంటి వాళ్ళని అక్కడక్కడ చూస్తుంటాం మనం, చాలా రేరుగా కనపడుతుంటారు. మూరడే ఉంది చిన్నపిల్ల, సంవత్సరం పిల్లంతా కొద్దిగుడ్డల్లో ఉంది. 18 సంవత్సరాల వయసు ఆ అమ్మాయికి. వాస్తవానికి పెళ్ళిడికి వచ్చి ఉండాలి కదా, 5.5 అడుగుల నుండి పెళ్ళిడికి వచ్చి ఉండాలి. అమ్మాయిని చూసి ఆశ్చర్యపడండి, అసలు ఏంది ఈ అమ్మాయి 18 సంవత్సరాల వయసా? అమ్మాయికి మూరడు లేదు. మళ్ళా బాధేసిందండి, ఏంది అసలు మావి ఎట్లాంటి అమ్మాయిని పెట్టుకొని అసలు ఎట్లా బతుకుతున్నాడు, అది ఎప్పుడు చెప్పలేదా ఈ అమ్మాయి పరిస్థితి ఇట్లా అని ఎప్పుడు చెప్పలేదే అని ఆ రోజు కన్నీటి ప్రార్థన చేసాడంట. ఏందయ్యా నువ్వు ఇంత అన్యాయస్తుడివి, ఆ అమ్మాయి ఏం పాపం చేసింది, మా మామ ఏం పాపం చేశాడు, ఏంది అసలు ఆ అమ్మాయి ఇట్లాంటి పిల్లలు నేను చూడలేదు, సంవత్సరం పిల్లంతా ఉంది, 18 సంవత్సరాల వయసు ఉండి ఎదుగు బతుకు లేదు, అవయవాలు ఎదగలేదు, అట్లాంటప్పుడు ఎందుకు పుట్టించావు అని మరలా తిరిగి ఆ బస్ స్టాప్కి వచ్చి ఆ వర్షం పడుతుంటే వర్షం తడుస్తూ కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుడితో పెరుగు ఆడుతున్నాడు గారు. అదే ఏంది ప్రభువా ఇంత అన్యాయస్తుడి మీద అసలు అట్లాంటప్పుడు ఎందుకు పుట్టించావు ఆ అమ్మాయిని? 18 సంవత్సరాల వయసు పిల్ల మూరడే ఉంది. ఎంత బాధ తల్లిదండ్రులు కన్నవాళ్ళకి. నిత్యం ఆ అమ్మాయికి చిన్నపిల్లలు చేసినట్టుగా అన్ని పరిచర్యలు చేయాలి, గుడ్ల మార్చాలి. వాళ్ళే తాగదు అంతే, నడవలేదు మంచంలోనే. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అని ఏడుస్తూనే ఆయన దేవునితోటి పెనుగులాడుతున్నాడట. దేవుని స్వరం అంటే వినపడుతుందంట. ఓ ఫిరోజ్, నువ్వు ఒక్క పిల్లని చూసే నువ్వు నా మీద ఇంత నేరారోపణ చేస్తున్నావే, నువ్వు ఇంత అన్యాయస్తుడు అన్నావే, మరి నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? రక్షణ పొంది బాప్తిజం పొంది సంవత్సరాలు అవుతున్నా కూడా, ఎన్నాళ్ళు అవుతున్నా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఎదుగు బదుగు లేదు, ఏ విషయంలో ఎదగలేదు. వాక్యం చదవరు, ప్రార్థన చేయరు, ఓ సువార్త ప్రకటన చేయరు, చర్చిలకు సరిగ్గా రారు, వచ్చినా లేటుగా వస్తారు, వదిలిపెడితే శతపుళ్ళు పోయినట్టు పరిగెడుతుంటారు. ఎదుగు బదుగు లేదు, కానుకలు వేసే విషయంలో ఎదుగుదల లేదు. ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో నా పిల్లలు 1,000,000 మంది ఉన్నారు, నేను ఎవరితో చెప్పుకోవాలన్నాడంట దేవుడు. ఇలాంటి ఎదుగు బదుగు లేకుండా రక్షణ పొందారు. కానీ ఎన్నో సంవత్సరాలు అవుతున్నా కూడా ఇలాగని ఈ పసిపిల్ల ఎలాగైతే ఉందో ఆ మంచంలో ఉన్నట్టుగా ఎలాగని ఎదుగు బదుగు లేకుండా రక్షణ పొందకమును ఎలా ఉన్నారు, పొందిన తర్వాత కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతున్నా కూడా రక్షణ ఎదుగుదల లేకుండా ఇక అదే పాపాలు చేసుకుంటూ అయ్యే మాటలు మాట్లాడుకుంటూ ఓ ప్రార్థన చేయలేరు, వాక్యం చదవలేరు, ఏం చేయలేరు. ఎన్నాళ్ళు పోతుంటారు. ఇలాంటి జనాంగం ఈ భూమి మీద నాకు 1,000,000 మంది ఉంటారు. మరి నేను నా బాధ ఎవరితో చెప్పుకోవాలన్నాడట దేవుడు. ఆ రోజు నాకు ఓపిరి గారి కళ్ళు తెరుచుకున్నాయట ఆయన అన్న మాట. దేవుడు ఆ స్వరం విన్నాడట ఆ రోజు. సైలెంట్ కూడా మాట్లాడకూడదు, నా బాధ ఎవరితో చెప్పుకోవాలన్నాడు దేవుడు. ఎదుగుదల లేకపోతే నిన్ను బట్టి నన్ను బట్టి ఎంత బాధపడుతుంటాడో దేవుడు. ఆత్మీయంగా నువ్వు ఎదగకపోతే, వాక్యం చదివే విషయంలో నువ్వు ఎదగకపోతే దేవుడికి ఎంత బాధో తెలుసా? రక్తం పెట్టి నిన్ను కొనుక్కుంది ఊరకనేనా? ఎదుగు బదుగు నేను ఎక్కడ వేసిన గోగాలి అక్కడే అన్నట్లుగా ఉంటానిగా ఆయన తన ప్రాణం ఇచ్చి నిన్ను అన్నది, నిన్ను కొనుక్కుంది. సాతాను చేతుల్లో ఉన్న నిన్ను ఆయన లాక్కుంది, ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి ఊరికనే తొమ్మ ముద్దులా బెలహొండ ఉంటానిక. ఎంత బాధపడతాడో నిన్ను బట్టి. వాక్యం విషయంలో మనం ఎదగాలట. వాక్యం అనే పాలు మనం అపేక్షించాలట, వాక్యాన్ని కోరుకోవాలట. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. మనము ఎదగాలి అంటుంది.
చదవండి వాక్యం, బుద్ధి తెచ్చుకొని చదవండి. రేపు దేవుని ఎదుట మీరు ఎంత ఘోరమైన శిక్షణ అనుభవిస్తారో తెలుసా? ఎంత శిక్ష పడితో తెలుసా? ఇందుకేనా నా రక్తంలో కాచి నిన్ను కొనుక్కున్నది, సాతాను చేతిలో పతనమైపోకుండా నేను లాక్కున్నానే. ఏమన్నా ఉపయోగం ఉందా నీ వల్ల? ఎదిగొచ్చిన కొడుకు కాడు చేతులు బాగానే పెరిగినాయి, 6 అడుగులు రేవులో తాడు చెట్లాగా పెరిగాడు, కానీ కుటుంబానికి రూపాయి ఆదాయం దాటలేదు అనుకో. ఎట్లుంటుంది తల్లిదండ్రులకి? ఎట్లుంటుంది? ఎన్నాళ్ళరా నిన్ను పోషించేది? 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు వచ్చినాయి, ఏ తమ్ముడి ఆదాయం లేదు నీ వల్ల కుటుంబానికి. కుటుంబం మీద పడి తిరుగుతున్నావు. ఏంద్రా నీ వల్ల ఉపయోగం నాకు కన్నందుకు అని తల్లిదండ్రులు బాధపడతారా లేదా? ఈ రోజున దేవుడు కూడా ఎదుగుదల లేని, వాక్యం విషయంలో ఎదుగుదల లేని మిమ్మల్ని గురించి దేవుడు ఎంత బాధపడుతున్నాడు. నిజంగానే చెప్పేది. రెండోది చూడండి, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడు. 1-2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. మనం ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయటం దేనికి? మనం సుఖముగాను మాన్యముగాను బ్రతుకు నిమిత్తము. మా తల్లిదండ్రులు మాకు సంపాదించి పెట్టారు, మేము సుఖంగానే బ్రతుకుతున్నాం అంటారు ఇలా తెలివిగా మీరు. మా నాన్న మా అమ్మ కష్టపడి మమ్మల్ని పోషిస్తున్నారు, మేము ఏ చాకరీ చేయకుండా మాకు అన్ని అన్నం కూరలు అన్ని వండి పెడుతున్నారు, చేపలు మాంసాలు తెచ్చి పెడుతున్నారు, మేము సుఖంగానే ఉన్నాం అంటారు. ఈ సుఖం కాదు, మీరు ఇక్కడ చచ్చిన తర్వాత కూడా సుఖంగా ఉండనట్లుగా. ఈ కాలాన్ని, ఈ భూమిని విడిచిపెట్టిపోయిన కాలం ఒకటి వచ్చింది. ఆ కాలంలో కూడా మీరు సుఖముగాను మాన్యముగాను ఉండు నిమిత్తము ప్రార్థనలో, యాచనలో, విజ్ఞాపనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థన ఉండాలి. ప్రార్థనలో ఎదగాలని బైబిల్ చెప్తుంది. నేను ఫస్ట్ చెప్పాను, ఇలా ప్రార్థన చేయమంటే ఎంతమంది చేయగలరు? చేయొద్దండి. నేను ప్రార్థన చేయగలను, కనీసం ఒక 5 నిమిషాలు ఆపండి, నేను ప్రార్థన చేయగలను. చేయొద్దండి. నేను ప్రార్థన చేయగలను యథార్థంగా. సగం ఎత్తున్నారంటే 2-3 నిమిషాలు చేస్తాం మేమని. మిగతా వాడు ఎందుకు ఎత్తట్లేదు? ప్రార్థన చేయమంటే ఇక వణుకు వచ్చింది వెన్నులో నుంచి వాడు. సిగ్గు తెచ్చుకోండి. ప్రార్థన చేయటం ఇంటికాడ అలవాటు చేసుకోండి. కనీసం ప్రార్థన చేయటప్పుడు నీకు జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యగారు డాక్టర్ గారు నాకు జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చిందా? ఇంకెట్లుందమ్మా? నాకు సరిగా ఉంటుందండి. ఓకే. ఇంకా ఎట్లుందమ్మా? ఒళ్ళు నొప్పులండి. ఓకే. ఇంకా ఎట్లుందమ్మా? అంత నోరంతా చేదుగా ఉందండి. ఇంకెట్లుందమ్మా? తల నొప్పి అండి, అసలు తట్టుకోలేకపోతున్నాను, ఏమి తినబుద్ధి కావట్లేదండి కదా. నీకు జ్వరం వస్తే నీ లక్షణాలన్నీ చెబుతావు డాక్టర్కి. ఆత్మీయంగా రక్షణ పొందిన తర్వాత సంఘం గురించి, నీ అవసరాల గురించి దేవుడిని అడగటం జాత కాదు. నీ అవసరాలేగా అడుక్కోమంటుంది. నీకు చేత అయితే సంఘం గురించి కూడా చేయి. ప్రభువా, ఇదిగో పలానోడు ఉన్నారు, పలానా అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని, వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. మాట పలుకు. ఒక్కొక్కళ్ళని జ్ఞాపకం చేసుకో. వాళ్ళని ఆశీర్వదించయ్యా, వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. ప్రార్థన చేయలేవా? చివరికి కానుకల గురించి ప్రార్థన చేయమంటే కూడా భయం, వణుకు, తత్తలాడతారు, మేమే అంటారు ప్రార్థన చేయమంటే. ఈ సంవత్సరం రక్షణ పొందింది అక్కడ స్వీటీ అని. నాకు ప్రార్థనకు అవకాశం ఇవ్వాలంటే అప్పటికే ఇవ్వుతాయి, వదిలిపెట్టదు. పడ్డాను ఈ సంవత్సరమే మీటింగ్స్లోనే ముందు ఆన్లైన్కి వెళ్ళి బాప్తిజం పొందింది స్వీటీ.
10th క్లాస్ చదువుతుంది ఈ సంవత్సరం. చిన్నపిల్లే. ప్రార్థనకి ఇస్తే ఆనుగుల గురించి ఏమంటే వదిలిపెట్టదు. ఒక పట్టాల మైకు అనర్గణంగా చేసి నాకు ఆ పిల్లలు చూస్తే బలి ముచ్చటేసింది. ఇప్పుడు దైవజనరాలు అయితేమో అనిపిస్తుంది. అతి కొద్ది కాలంలో దైవజనరాలు అయితేమో. అట్ట ఇక్కడ ఎవరికన్నా ఇద్దామంటే ప్రార్థన ఏమంటాడేమో మనుషులు చూడడం దాక్కుంటారు. నన్ను చూడకపోతే బాగుండు, నేను కనపడకపోతే బాగుండు అని మనుషులు చూడటం తలకాలు పెట్టి దాక్కునేవాడు. ఎందుకు ఏడంటే అక్కడ ఉండవు. రేపు దేవుని ఎదుట చంపలు పగిలిపోతాడు కొడతాడు. అక్కడ ఆ చంపలు పగిలిపోతాడు పుడితే నయమా, ఇంకా అగ్నిలో వేస్తాడు కదా. ఏమి నీ పరిస్థితి? ఎంత దౌర్భాగ్యం. అట్లాంటి బ్రతుకు బతకకుండా బతికితేనేమి, అసలు పుట్టకపోతే నయం అని బైబిల్ చెప్తుంది. పిండముగా పడవేయబడుట మేలు అని బైబిల్ చెబుతుంది దుర్గతిని బట్టి. పిల్లరా, ప్రార్థనలో ఎదగండి. 3వ విషయం చూడండి, 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడు. క్రైస్తవులుగా మనము చేయవలసిన కనీస బాధ్యతలు, మనం ఏ విషయాలు ఎదగాలి అనేది ఈ రోజున ధ్యానించుకుంటున్నాం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మీరు ఏది చేసినా, మీరు ఏది పొందుకున్నా కృతజ్ఞత చెల్లించడం, దేవునికి చెల్లించడం మర్చిపోవద్దు. దేవునికి చెల్లించాల్సిన కృతజ్ఞత అర్పణలు మర్చిపోవద్దు. మీరు అలాగ మర్చిపోయిన రాడు భ్రష్టులైపోతారు. అలాగ చేయటం మీరు కృతజ్ఞత కలిగి, మీకు చిన్న సహాయం, మీ ఇంటికి ఒక చిన్న టీవీ వచ్చిందా, ప్రభువా నీకు స్తోత్రమయ్యా, ఈరోజు నన్ను ఆశీర్వదించి, నా కష్టాన్ని ఆశీర్వదించి నా ఇంటికి ఒక టీవీ పంపించావు, ప్రభువా నీకు స్తోత్రం. నీ ఇంటికి ఒక ఫ్రిడ్జ్ వచ్చిందా, నీ ఇంటికి ఒక వస్తువు వచ్చిందా, ఒక జంతువు ఏదైనా, ఒక పశువులు ఏదైనా కొనుక్కోగలిగావా, లేదా ఇంకొక వాహనం ఏదైనా కొనుక్కోగలిగావా, కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, నువ్వు ఇవ్వకపోతే మాకేడదు నాయనా, మా కష్టార్జితం చేత మేము ఏమీ చేయలేము, ఆ కష్టార్జితం నిలబడిందంటే నీ కృపే ప్రభువా అంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దానికి కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో చెల్లించాల్సింది కూడా ఉంది. మళ్ళా లేవియా కాండంలోకి పోతే, ద్వితీయోపదేశ కాండంలోకి పోతే అక్కడ ఉంది, నువ్వు పొందుకున్న ప్రతి మేలును బట్టి ఎంత చెల్లించాలో అక్కడ చెప్తాడు. దేవుని సన్నిధిలో చెల్లించాల్సింది. ఓర్క దేవుడు నన్ను ఆశీర్వదించాడండి, 10 లక్షలకు ఆశీర్వదించాడండి. ఒక ఆమంట 18 సెవర్లు బంగారం పోగొట్టుకుంది. ఎంత? 18 సెవర్లు. సెవర్ అంటే 8 గ్రాములు కదా. 18 ఎందులు 8 బదులు 80, 864, 140 అంటే దగ్గర 150 గ్రాముల బంగారం పోగొట్టుకుంది ఏసన్న గారి హయాంలో. ఏసన్న గారి దగ్గరికి వచ్చి, ఏసన్న గారు అయ్యారు 18 సెవర్ల బంగారం కొట్టేశారండి, ఎవరు పోయిందండి, ఆడు మా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేశారండి. నా తండ్రి సరిపో, నేను ప్రార్థన చేస్తాను, ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే తీసుకొచ్చి నీ ఇంటి ముందు పడేస్తారు, పో నేను చేస్తా, పో. ప్రార్థన చేసి పంపించాడంట, నీకు 2-3 రోజులు నేను వస్తాయి, పో. ఏసన్న గారు ప్రార్థన చేశాడేమో, ఆ దొంగతనం చేసిన వాడు ఉంచుకోలేక, వాడు మనసు ఎలా అమ్ముకోలేకపోయాడు, ఇంట్లో ఉంచుకోలేకపోయాడు. వాడికి ఎక్కడుందో నైట్ నిద్రపాటు పడుతుందో లేదు, కానీ ఇక లాభలేదురా బాబు, ఈ సొమ్ము మనం ఉంచుకోలేమని చెప్పేసి తీసుకెళ్ళి ఆ నీళ్ళ తొట్లే వేసాడు. 3వ రోజు నీళ్ళ తొట్లే వేసాడు. నీళ్ళ తొట్లు వేస్తే ఆ 18 సెవర్ల బంగారం దొరికింది మూట. వచ్చి ఏసన్న గారు 18 సెవర్ల బంగారం దొరికిందండి. ఆమె దేవునికి స్తోత్రం, నేను చెప్పానుగా, ఓ కృతజ్ఞత కలిగి ఉండి పో అంటే, అయ్యారు మా ఇంటికాడ కూటమి పెట్టాలన్నట. మా ఇంటికాడ కృతజ్ఞత కోడిక పెట్టాల్సిందే. సరిపో, కృతజ్ఞత కోడిక ఏర్పాటు చేసింది. బాగా ఎగిరెగిరి దంచి మరీ ప్రసంగం చేశాడంట ఏసన్న గారు. ఎందుకంటే కృతజ్ఞత కోడిక కదా, కానుక బాగా వస్తుంది పాపం, దైవజనుల అంచనాలు ఉంటాయి. ఫోటో అయిపోయేసరికి
చివరి ప్రార్థన చేసేసరికి పలహారం తెచ్చిపెట్టిందంట. ఒక బొచ్చ తెచ్చి బొచ్చ మీద మూతేసి గుడ్డ కప్పి పెట్టిందట. మరి అమ్మగారు పలహారం ఏర్పాటు చేశారు. పలహారం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి గుడ్డ తీసేలేక ఫ్యాన్ గాలికి మొత్తం బురుగులన్నీ పోతున్నాయి అంట. పేలాలు ఏంటి అయ్యి మరమరాలు బొచ్చడు అయితే తెచ్చిపెట్టిందంట. నీ కృతజ్ఞత కూడా సల్లంగా ఉండాయి, మరమరాలు తెచ్చేవిందమ్మా పలహారానికి, ఏదో బూందీ లడ్డు ఏదో కాయలో ఏదో తెచ్చుకోవాలి కదా అంటే అయ్యో ఏంటి చాలా అవుతాయి అని ఏది 10 రూపాయలకే సంఘానికి అంత సరిపోవాలి. మరమరాలు తీసుకొచ్చి బొచ్చకు పోసి మూత గుడ్డ కప్పేసింది. తీయగానే ఫ్యాన్ గాలికి మూత తీయగానే గుడ్డ తీయగానే బరబర పోయినాడు గాలికి పోయే కృతజ్ఞత అది. సరే ఏదో అయిపోయిందిగా, ప్రసంగం అయిపోయింది. సరే ఏదో భోజనం పెట్టి చిన్న కానుక పొట్లం కట్టి కానుక చేతిలో పెట్టిందంట. అయ్యగారు కానుకండి ఎంత పెట్టుకుంటుంది ప్రభు, ఈ కానుక దీవించయ్యా, అయ్యా నీ బిడ్డకు 100 ప్రతిఫలం దయచేయ. అక్కడ చూసుకోకూడదుగా. ఇంటికి పోతా దారిలో చూసుకున్నాడంట 5 రూపాయలు ఉందంట. 5 రూపాయల కాగితం ఒళ్ళు పండిపోయిందంట. ఏందయ్యా అదే కృతజ్ఞత. 18 సవర్ల బంగారమే అప్పట్లో ఎంత, 18 సవర్ల బంగారం ఎంత విధంగా 1,00,000-1,50,000 ఉంటుంది అప్పటి కాలంలో. ఇప్పుడైతే గ్రామే 1,00,000, 10 గ్రాములు 1,00,000. ఇలా 18 సవర్లు అంటే దాదాపుగా 15 లక్షల బంగారం ఇవాళ రోజున. అది అప్పుడైతే 1,50,000. దేవుడు నీకు మళ్ళీ అందిస్తే నువ్వు చెల్లించే కృతజ్ఞత గాలిపోయే మరమరాలను 5 రూపాయల కానుక. ఇట్లా ఉండకూడదు కృతజ్ఞత. మన కృతజ్ఞత ఘనముగా ఉండాలి, ఘనంగా ఉండాలి. నువ్వు పొందుకున్న మేలుకు తగినట్లుగా కృతజ్ఞత చెల్లించడం అనేది ఉండాలి. అప్పుడే మనం ఎదిగినట్టు. ఎదుగు పొదుగు లేకుండా కనీసం కానుక ఎంత పెట్టాలో కూడా తెలియక అట్లా ఉండొద్దు దయచేసి. దేవుడు అంటే నేను అన్నాను, నీ అంతరంగాన్ని పరిశీలిస్తున్న దేవుడు ఎంత బాధపడతాడో. నా బిడ్డకి నేను ఈ 18 సవర్ల బంగారం దొరికించి తప్పు చేశానా? పోయినప్పుడు అంత ఏడ్చింది, 3 రోజుల పాటు ఏడుతూనే ఉందే 18 సవర్ల బంగారం దొరికేవారు దాకా. దానికి కృతజ్ఞత 5 రూపాయలు కానుకను. కనీసం ఛార్జీ కన్నా రావద్దు ఆయనకి. గుంటూరు నుంచి పక్కన పల్లెటూరు పోయి కానుక పెట్టే కూటం జరిపి వస్తున్నాడే, కనీసం ఛార్జీ అన్నా రావద్దు, వివేచన ఉండొచ్చు. అట్లాంటి తేలిపోయే కృతజ్ఞతలు చూపించమాకండి మీరు ఎప్పుడైనా. దేవుని విషయంలో గట్టి కృతజ్ఞత కలిగి ఉన్నా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నిజంగా చెప్తున్నా, దీవిస్తాడు మిమ్మల్ని. నాలుగవదిగా పరిశుద్ధుల సహవాసం ఎప్పుడు విడవద్దు. ఒక్కొక్కళ్ళు ఆదివారం కనపడ్డారంటే మళ్ళీ ఆదివారమే సంఘంతో టచ్చే ఉండదు. అసలు టచ్చే ఉండదు. ఆదివారం కనపడితే మళ్ళీ ఆదివారమే కనపడతారు. చూడండి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. అక్కడ అంటాడు, అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండుడి. ఎడతెగక ఉండాలి సహవాసం. ఆదివారం కనపడి మళ్ళీ ఆదివారం కనపడటం కాదు. మధ్య మధ్యలో సంఘంతోటి పరిశుద్ధులతోటే ఉండాలి నీ సహవాసం. ఏ చిన్నదానికి పెద్దానికి కూడా పరిశుద్ధుల దగ్గరికి రా. ఈ వాక్యంలో డౌట్లు ఏమైనా ఉన్నాయా? రా పరిశుద్ధుల దగ్గరికి. నీ సమీపంలో ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం విషయమై ప్రార్థన విషయమై నేర్చుకోవటమో డౌట్ తీర్చుకోవటమో ఏదో ఒకటి ఉండాలి. ఆదివారమే మేము సంఘం, ఆదివారం అయిపోయిన తర్వాత మేము లోకం అన్నట్టుగా ఉండవద్దు. పరిశుద్ధులతో ఎప్పుడు టచ్లో ఉండాలి. పరిశుద్ధులు అంటే ఎవరమ్మా? అలా మన కాలనీలో కనుక పరిశుద్ధుల బ్యాచ్ ఒకటి ఉందలే, అట్లా కాదు. రక్షణ పొందిన ప్రతి వాడు పరిశుద్ధుడు.
రక్షణ పొందిన వాళ్ళు వీళ్ళల్లో వీళ్ళు ఒకరికొకరు సహవాసం చేయాలి, ఫ్రెండ్షిప్ చేయాలి. లోకంతో కాదు మీ స్నేహం, సహవాసం ఎట్లుండాలంటే పరిశుద్ధుల సహవాసం ఎడతెగక ఉండాలి. వారానికోసారి కాదు సహవాసం, వారమంతా పరిశుద్ధుల పక్కనే. అవసరమైతే వాడితో పాటే నీ పని కూడా, నీ కూలి వ్యవహారం కూడా వాడితోటే, నీ వ్యాపార వ్యవహారం కూడా వాడితోటే. ఇందిరా వాకింగ్ చెప్తుంది, కళ్ళ నీళ్ళు అవుతున్నాయా? ఇంటికి అడిగి ఆత్మలో ఆనందిస్తున్నావు, బాధపడుతున్నావురా? సహవాసంలో ఎదుగుదల ఉండాలి. రాండి, ఇప్పుడు వాడు దైవజనుడి దగ్గరికి రాలేకపోయినా కనీసం మీ సాటి, మీ వయసు తగ్గట్టు వాళ్ళు, మీ ఇంటి దగ్గరలో ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు ఎప్పుడు టచ్లో ఉండండి. ఫోన్లు మాట్లాడుకుంటాను ఆయన, అక్క ఇలా కూటమి ఎక్కడ ఉంది, అక్క మా ఇంటికి వస్తావా, అక్క లేకపోతే నేనే మీ ఇంటికి వస్తాను, కూర్చొని కాసేపు ప్రార్థన చేసుకుందామా, కాసేపు వాక్యం చదువుకుందామా, లేకపోతే పాస్టర్ గారి దగ్గరికి పోయి ఏదన్నా డౌట్ అడుగుదామా. ఆత్మ సంబంధంగా ఆలోచించండి, ఆత్మీయంగా ఉండండి. హల్లెలూయా. సహవాసంలో ఎదగాలి. మొట్టమొదటిగా వాక్యంలో ఎదగాలి, రెండవది ప్రార్థనలో ఎదగాలి, మూడవది కృతజ్ఞత స్తుతులు చెల్లించే విషయంలో ఎదుగుదల ఉండాలి, పరిశుద్ధుల సహవాసంలో ఎదుగుదల ఉండాలి. అర్థమైందా? కొత్తగా చర్చికి వచ్చినప్పుడైతే వాళ్ళు పలకరిస్తే ఏమంటారు, వీళ్ళు పలకరిస్తే ఏమంటారు, వాళ్ళ దేవురు వీళ్ళు దేవురు అని కొద్దిగా పలకరించడానికి కొద్దిగా మొహమాటాలు ఉంటాయి ఏంది. కానీ నువ్వు తరచుగా వస్తున్నావుగా, వారం పరిచయం అవుతారుగా, స్నేహితులు అవుతారుగా, వాళ్ళతోటి నీ సహవాసం, నీ టచ్అప్ డైలీ ఉండాలి. అర్థమైందా? వాడి సహవాసానికి వెళుతూ ఉండాలి. ఏం పని లేదు, నీకేం పని లేదా, వాడి దగ్గర పోయి కాసేపు కూర్చో. లోకంలో కూర్చున్న కంటే వాళ్ళకాడ కూర్చోవడం నయం, అవునే కదా. తర్వాత ఐదవదిగా పేదలకు సహాయం చేసే మనసు ఉండాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక, గలతీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడు. మేము బీదలను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని మాత్రమే వారు కోరిరి, అలాగున చేయటం నేను ఆసక్తి కలిగి ఉంటుంది. బీదలకు సహాయం చేసే విషయం. ఎవరైనా లేమిలో ఉన్నారంటే, ఒక సంఘంలో వాళ్ళే కాదు, బయట వాళ్ళు ఎవరైనా పాపం మంచోళ్ళే, పాపం దరిద్రం అనుభవిస్తున్నారు, లేమిలో ఉన్నారంటే ఒక చెయ్యి అంది, వాళ్ళకి ఏదైనా సాయం చేయి, ఏదైనా సాయం చేయి. నీ సహాయం ఎట్లా ఉండాలంటే ముష్టోడికి వేసిన 10 రూపాయలు లాగా ఉండకూడదు. నీ సహాయం అవసరమైతే, నేను చెప్తున్నాను యథార్థంగా, నేను చెప్తున్నా, శాలమన్న కానీ అయ్యగారు మా పరిస్థితి ఇది అయ్యా, మనం తేడా పడ్డాం, మాకు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది అంటే, సరే ప్రస్తుతానికి ఒక 10 కేజీలు బియ్యం తీసుకెళ్ళి, ఒక 500 రూపాయలు డబ్బులు తీసుకెళ్ళు అని చెప్పి ఆయన మాట తెలుసా, నువ్వేం చేయగలవు, నీ పని ఏంటి అసలు? నీ బేల్దారి పనో లేకపోతే డ్రైవరు ఏదో ఉంటుంది అనుకో, బేల్దారి పని అనుకో. మనోళ్ళు బేల్దారి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను కలుపుతాను, వాళ్ళతో పాటు పనికి వెళ్ళి, నువ్వు బేల్దారి పని చేస్తావుగా, వాళ్ళతో పాటు వెళ్ళి. లేదా నువ్వు డ్రైవర్వా, ఏదైనా ఆటో అద్దెకు తీసుకునే ఏమైనా ఐడియా ఉందా? మనోళ్ళు ఉన్నారు, నీకు సహాయం చేస్తారు, ఆ ఆటో నడుపుకుంటా నీ కుటుంబం కొద్ది గ్రోత్. ఓఫీర్ గారు అయితే అసలు ఆటోని ఇప్పిస్తాడు. ఏదో అలాగే చాలామందికి, అయ్యా నేను డ్రైవర్నయ్యా, కానీ నాకు ఇప్పుడు ఆటో లేదు, ఆటో ఫైనాన్స్ కూడా చేసుకుపోయారు అంటే, ఇప్పుడు ఆటో మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా అంటే, ఇంక అది రాదండి. అటైతే నీకు ఒక ఏదైనా సెకండ్ హ్యాండ్లో ఒక ఆటో ఇప్పిస్తాడు, ఆటో నడుపుకోపో. లేదు నేను చిన్న వ్యాపారం పెట్టుకుంటాను, కూరగాయల వ్యాపారం పెట్టుకుంటాను, ఒక 10,000 ఇదిగో 10,000 తీసుకోపో, కూరగాయల వ్యాపారం పెట్టుకోపో, చిన్నగా గ్రోత్ చేసుకో.
మనలో కూడా అది ఉండాలి. నిజంగా నేను చెప్పేది, పేదలకు సహాయం చేసే మనసు ఉండాలి. ఆ విధంగా నువ్వు ఎదగాలి. ఏదో పేదలంటే ఏదో సాంబార్ గిన్నె పంపించడం, ఏదో పచ్చడొక్కర పంపించడం, నేను సాయం చేశాను అనుకుంటే అది కాదు. అది ఏ సహాయం? ఏమాత్రం నువ్వు చేస్తే ఒక ఘనమైన సహాయం చేయవు, ఆ కుటుంబం నిలబడేటట్టు చేయి. బ్రతుకు కాలం అంతా నీ గురించి చెప్పుకుంటారు, నీ గురించి చెప్పుకుంటారు నువ్వు కనుక నాకు సహాయం చేస్తే పేదలకు. హల్లెలూయా. తర్వాత మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు చూడు. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఎప్పుడు కూడా గర్వం అనేది పనికిరాదు. దీన మనసు, నేనెంతటి, నేనెంతటి దాన్ని, నాకున్న బలం ఎంత, నాకున్న ధనం ఎంత, ఇదెంత ఆప్ట్రాల్. ఇవాళ నీకు ఒకవేళ ఉన్నతమైన స్థితిలో నువ్వు దేవుడు నిన్ను ఉంచాడేమో, కానీ ఈ ధనము ఆప్ట్రాల్ ఇదెంత, నేనెంతటి, నేనెంతటి దాన్ని. కొంతమంది సహజంగా మన వాళ్ళలో 10,000 జేబులో ఉంటే చాలు, 10,000 జేబులో ఉంటే చాలు, నా అంత మనగాడు లేడని మేసం మీద రాసుకుంటాడు. నిజం, నా అంత మనగాడు లేడు, రా చూసుకుందా 10,000 ఉండే జేబులో అంటాడు. ఆ 10,000 ఒక రోజులో అయిపోతాయి. తర్వాత వేసాలు కిందకి దింపాలిగా, అదే కదా. అంత విరవేయకూడదు. మనకున్న దేన్ని బట్టి అయినా దీన మనసు కలిగి ఉండాలి. ప్రభువా, అల్పుడునయ్యా, అయ్యా అల్పురాలనయ్యా, నేను ఎంతదాన్ని అయ్యా. ప్రభువా, ఈ దీనురాలి మీద, ఈ దీనుడి మీద నీ కనికరం చూపించయ్యా. దీన మనసు కలిగి ఉండాలి ప్రతి ఒక్కళ్ళు. నువ్వు ఎదుగుతున్నావు అంటే ఆల్రెడీ నువ్వు దీనునిగా చేసుకుంటావు. ఎదుగుదల లేనోళ్ళలోనే గర్వం విడిచిపడుతుంది. అర్థమైందా? అన్నీ ఉండ ఇస్త్రాకు అణిగిమణిగి ఉంటుందట. ఏమీ లేదే ఎగిరెగిరి పడికి. నిజమేది. మరి జ్ఞానం లేనివాడే గర్విస్తాడు. జ్ఞానం ఉన్నవాడైతే వాడికి ఏదన్నా ఉండని కాక, ఎంత ఆస్తి అన్నా ఉండని కాక, నేనెంత చూడండి, నేనెంత దాన్ని అనుకుంటాడు. ఇదేం పిల్లరా, జ్ఞానము లేని వాళ్ళ వలె ఉండొద్దు, గర్విష్ఠులుగా ఉండొద్దు, దీన మనస్కులై ఉండండి. ఆయన రెక్కల కింద, బలిష్టమైన రెక్కల కింద మీరు దీన మనస్కులై ఉండాలి. మీరు దీన మనస్కులై ఉంటేనే ఆయన రెక్కల కిందకు పోగలరు. లేదంటే ఆయన చేరనీయుడు. నిట్టేస్తాడు. ఇట్లాంటి గర్విష్ఠులు నాకు హేయము, నాకు అసహ్యం అంటాడు. ఏ గర్వం మీలో ఉండకూడదు. మీలో ఎదుగుదల వస్తుంది అంటే మీరు ఆటోమేటిక్ మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారు. ప్రతి విషయంలో తగ్గించుకుంటారు. ప్రతి విషయంలో ఒక గొడవ వచ్చింది, కోపం విషయంలో తగ్గించుకుంటారు. సాయం చేసే విషయం తగ్గించుకోకూడదు. మళ్ళా నేనెంత దాన్ని, నేనెంత తోడిని అని ఏదో పావులా గాడించి పంపితే అది నీకు ఆశీర్వాదం కాదు. మళ్ళీ ఏ విషయంలో తగ్గించుకోవాలి? హెచ్చింపు విషయంలో నువ్వు తగ్గించుకోవాలి. అర్థమైందా? తర్వాత మరొక మాట, ఇదే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి చూడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, అదిగో బాగా వినండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనవలెనని మీకు మాదిరి ఉంచిపోయిను. ఏ మాదిరి అది అంటే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, మళ్ళా ఎవరిని ఎదిరించలేదు,
న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను తనను తాను అప్పగించుకొనెను. దేవుని పిల్లరా, ఇంకా ఇంకా అంటాడు చూడు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మన మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితే. ఆయన ఎందుకు చనిపోయాడు అంటే మనకి మాది ఉంచడానికట. ఆయన శ్రమ పెట్టబడ్డాడు, ఆయన ఎవరిని శ్రమ పెట్టల. చూడండి, ఆయన శ్రమ పెట్టబడ్డాడు, ఆయన ఎవరిని శ్రమ పెట్టలేదు, ఎదురించలేదు. ఇంకా ఆయన దూషింపబడ్డాడు, ఆయన ఎవరు నన్ను దూషించాడా? మనమైతే ఏరా నన్ను పట్టుకొని ఇంత మాట అంటావా, రా చూసుకుందామని చెప్పి గోసి పెట్టిపోతాం, తగారికి కాలు దువ్వుతాం. దూషింపబడినా మనం దూషించొద్దు. శ్రమ పెట్టబడి ఆయన ఎవరిని ఎదిరింపలేదు, బెదిరించలేదు. ఎందుకు అంటే మనకందరికి మాదిరిగా ఉండాలని. అంటే మనము క్రీస్తు అడుగు జాడల్లో నడవాలని. యేసయ్య ఎట్లా నడుచుకున్నాడో నాకు చెప్పుకున్నాం కదా, ప్రేమ కలిగి సత్యం చెప్పొచ్చు. క్రీస్తు విషయంలో అని మనము క్రీస్తును పోలి నడుచున్నట్లుగా అన్ని విషయముల్లో ఎదుగుతాం. మూలవాక్యం అదే కదా, అదేగా, ప్రేమ కలిగి సత్యం చెప్పచ్చు, క్రీస్తు వలె అన్ని విషయాల్లో మనం ఎదగాలి. ఈ విషయంలో కూడా మనం ఎదగాలి. ఒకవేళ మనల్ని ఎవరైనా దూషించారా, తిరిగి మాట అనవద్దు. ఎవరన్నా నిన్ను హింస పెట్టారా, తలంచుకో. ఇంకా కింద అంటాడు, అన్నిటికీ తీర్పు తీర్చు దేవునికట ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ప్రభువా నువ్వే చూసుకోయ్యా. మా పాసం గారు అంటున్నది, ఎవడు పాపం వాడు పోతాడు. అదే అదే మరి, ఎవడు పాపం వాడు పోతాడు, వాడి పాపం వాడికి ఉంటుంది, వదిలేసి. నువ్వు కూడా పాపం చేస్తే అట్టగా వాడికి నీకు తేడా అయింది. వాడు దూషించడం నువ్వు దూషించి, వాడి నేనేదో బాధ పెట్టడం నువ్వు వాడిని బాధ పెడితే వాడికి నీకు తేడా అయింది. ఎవడి పాపం వాడి పాపంతో వాడే పోవాలి. ఎవడి పాపం వాడు పోతాడు కదా. నువ్వు కూడా ఆ పాపం చేస్తే, ఆ తప్పు చేస్తే నువ్వు కూడా పోతావు మరి. అందుకనే అన్నిటికీ న్యాయం తీర్చే దేవునికట తను తాను అప్పగించుకున్నాడట. తండ్రి వీడి సంగతి నువ్వే చూసుకోయ్యా, నేనేమన్నా, నేను ఎదిరించను, నేను దూషించను, అన్ని తీర్పు తీర్చేవాడు నీవు అని తండ్రికి అప్పగించుకున్నాడట కుమారుడు. ఆయన్ని మనము అనుసరించాలి, ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి, అప్పుడే మనం ఎదిగినట్టు. ఇవన్నీ నేను రెఫరెన్స్ చూపించి చెప్తున్నాను, కానీ ఒకప్పుడు మీకు నోట్స్ చెప్పాను. మనం ఆత్మీయంగా ఎదిగి ఉండాలంటే ఎన్ని పాయింట్లు? 25 పాయింట్లు చెప్పాను నేను. కొంతమంది తెలివిగా నోట్స్ మారుతున్నా కూడా మళ్ళీ నోట్స్లో రాసుకుంటున్నారు ఫస్ట్ పేజీల్లో. ఉండాలి మరి, అవన్నీ అవసరం. మనం ఆత్మీయంగా ఎదిగాము అనే దానికి గుర్తులు ఏందంటే మనలో ఇవి ఈ లక్షణాలు. అయితే ఇప్పుడు పాతికి చెప్పలే, కానీ ఆ పాతిక దేవుడు నన్ను ప్రేరేపించి ఎప్పటికప్పుడు నేను రాస్తూ మీకు చెప్పాను. ఇప్పుడు ఏంటంటే రెఫరెన్స్ ద్వారా కొన్ని చెప్తున్నాను. హల్లెలూయా. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, రోమపత్రిక 12వ అధ్యాయము అక్కడ అంటాడు, మీకు ఇచ్చిన కృపావరాలు ఉంటాయి. దేవుడు మీకు ఏదో తలాంతు ఇస్తాడు. కొంతమంది గుర్తుపట్టరు అసలు దేవుడు నాకు ఏం కృపావరం ఇచ్చాడు, ఏం తలాంతు ఇచ్చాడు అనే సంగతి గుర్తుపట్టరు. నాకు కృపావరాలు ఏంటి అనుకుంటారు, కానీ రక్షణ పొందిన వాళ్ళకి, రోజు ప్రార్థన చేసే వాళ్ళకి ఎంతో కొంత కృపావరాలు ఉంటాయి. ఏదో ఒక వరాలని ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గరికి ఎవరన్నా లోకస్తులు, అమ్మా నువ్వు చర్చికి పోతావుగా, కొద్దిగా ప్రార్థన చేయమ్మా అని నీ దగ్గరికి వచ్చారనుకో, నువ్వు ఒకటి గుర్తుపట్టాలి. ఏంటి నా దగ్గరికి వస్తారు, నేను పాస్టర్ని కాదు, పాస్టర్ని కాదు, నా దగ్గరికి వస్తాను ఇది అని నువ్వు ఆలోచన చేయాలి. చేస్తే నీకు ఒకటి అర్థమైంది, నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత కలిగిద్దని దేవుడు వాళ్ళని నీ దగ్గర పంపించాడు. అంటే నీ దగ్గర ఏముంది? స్వస్థత కృపావరం ఉంది. అది నువ్వు గుర్తుపట్టాలి. అమ్మా ఏంది నా దగ్గర కొంచెం బలిదానికి నేనేంటి మా పాస్టర్ గారి దగ్గర వా అని నా దగ్గర తీసుకురావడం కాదు. వాళ్ళు నీ దగ్గరికి వచ్చారంటే
నీకు దేవుడు ఏదో ఇచ్చాడు, అందుకే వాళ్ళని నీ దగ్గరికి పంపించాడు. ఇలాగ మనుషుల్లో సంఘానికి వచ్చే వాళ్ళలో ఏదో కృపావరం ఉంటుంది కంపల్సరిగా. రోజు ప్రార్థన చేసేవాళ్ళు అయితే, ఆత్మానుసారులు అయితే కృపావరం ఉంటుంది. ఇక్కడ అంటాడు ఈ 12వ అధ్యాయము 3 నుంచి చూడు, తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తనను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగో ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవములై ఉన్నను అదిగో మనకి అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరాలు కలిగిన వారమై ఉన్నాము గనక ప్రవచన వరమైతే అదిగో విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. అర్థమైందా? మనకి ఏ కృపావరం ఇచ్చాడు. ఒకవాడికి వాక్యం చెప్పే తలంత ఉంటుంది సంఘంలో వాళ్ళకే, కానీ నేను చెప్పండి వాక్యం అనుకుంటారు. ట్రై చేయండి, ఇంటికి పోయిన తర్వాత దేవుడు నాకు ఏం కృపావరం ఇచ్చాడు ఒకసారి నువ్వు పరిశీలించుకో. ఏదో ఒకటి ఇస్తాడు. అది మీరు ప్రార్థనా పరులు అయితే, ప్రార్థన చేసేవాడికి అది వచ్చింది. అర్థమైందా? ప్రార్థన చేయని వాడికి రాదు, కృపావరం రాదు. ప్రార్థనే వాళ్ళకి అసలు ఈ మధ్య ఇంకా కృపావరాలు ఎట్టిస్తాడు దేవుడు కదా. ప్రార్థన చేసేవాళ్ళకి కృపావరాలు ఏదో ఒకటి ఉంటుంది. నేను చెప్తున్నా కదా, నేను చెప్తున్నా, లోకం బైబిల్ చెప్తుంది. వాళ్ళ విశ్వాస పరిమాణమును బట్టి పంచిస్తాడట కృపావరాలు. ప్రవచించేవాడైతే ప్రవచించాలి, వాక్యం బోధించేవాడైతే బోధించాలి, స్వస్థత వరం కలిగిన వాడైతే స్వస్థపరచాలి, పరిచర్య చేసేవాడైతే పరిచర్య చేయాలి, హెచ్చరించేవాడైతే హెచ్చరించాలి. ఎవరికి ఏం తలంత ఇచ్చాడో అర్థమవుతుందా? ఈ విధంగా మనం కృపావరాలు కలిగి ఉంటాం. ఆ కృపావరాలని దేవుని మహిమ నిమిత్తం వాడబడేటట్లుగా మనం ఎదగాలి. మనకిచ్చిన కృపావరాలు దాచిపెట్టుకోకూడదు. ఒకడికి 10 తలాంతులు, ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇవ్వబడింది. ఇవ్వబడిందా? ఆ ఇచ్చేసి దేశాంతరం పోయాడు యజమానుడు. వచ్చేసరికి 10 తలాంతులు ఉన్నవాడు ఏం చేశాడంటే 10కి 10 సంపాదించి, అయ్యారో నువ్వు 10 ఇచ్చావు, ఈ 10కి ఇంకో 10 సంపాదించా అని చెప్పేసి 20 తలాంతులు ఇచ్చాడు యజమానుడికి. 5 తలాంతులోడు 5కి 5 10 సంపాదించి ఇచ్చాడు. 1 తలాంతు ఉన్నవాడు దాన్ని ఏం చేయాలో అర్థం కాక వాడు గుంట తీసి గుంటలో పెట్టాడంట. ఆ రూపాయిని గుంటలో పెడితే అదేమో పిల్లలు పెట్టిద్దా? గుంటలో పెట్టదుగా, వ్యాపారం చేస్తే కదా అభివృద్ధి అయ్యేది. గుంటలో పెట్టాడంట. యజమానుడు వచ్చిన తర్వాత ఆ రూపాయి తీసి ఇచ్చాడట. ఇదేంటయ్యా, వాళ్ళు ఏమో 10 చేశారు, 5కి 5 చేశారు, నువ్వు రూపాయి చేయాలి కదా అంటే, అబ్బా నీ సంగతి నాకు తెలీదా, నువ్వు చెడ్డ యజమానుడివి, నువ్వు చెడ్డవాడివి, ఈ 1 రూపాయి కూడా నేను నష్టపోతే నువ్వు నన్ను శిక్షిస్తావు, అందుకని నేను దీన్ని ఏం చేయకుండా మొదలకుండా గుంటలో పూడ్చిపెట్టా అన్నాడట. అంటే యజమానుడు కోప్పడతాడు, ఒరి పనికి మాట్లాడా, నీకు అది ఎందుకు ఇచ్చాను? గుంటలో పూడ్చిపెట్టానికా? కాదు, నీకు అంతగా నీకు దాన్ని వృద్ధి చేయడం చాలు కదా అనుకో, కనీసం దాన్ని ఎవరికైనా వడ్డీ కన్నా ఇవ్వు, వడ్డీ కన్నా ఇస్తే అయ్యగారు నువ్వు ఇచ్చిన రూపాయి కనీసం ఆ రూపాయికి 4 వచ్చింది అని చెప్పేసి నేను రూపాయి వడ్డీకి ఇచ్చానండి, ఆ తలాంతని వేరే వాడికి ఇచ్చానండి, ఇదిగో ఇప్పుడు అది వసూలు చేసుకోవడం నాకు చేత కాదంటే నేను చిన్న వసూలు చేసుకుంటాను కదా అన్నాడు కదా. మనకు సువార్తలు ఈ మాటలు కనపడతాయి. విద్యార్థులారా, మనకి ఇవ్వబడిన తలాంతులు దేవుని మహిమ కొరకు అభివృద్ధి చేయాలి. నీకు స్వస్థత వరం ఒకటి ఉందా? స్వస్థత వరం ఉంటే ఆ స్వస్థత వరాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ అనేకులకు చేరిపెట్టి ప్రార్థన చేస్తూ స్వస్థపరుస్తూ నువ్వు ఇంకొక కృపావరం పొందుకోవాలి.
ఇలాగున మనలో కృపావరాల్ని అభివృద్ధి పరచుకోవాలి, దేవుని మహిమ కొరకై వాడబడాలి. ఏందనుకున్నా నేను చెయ్యి పెడితే అస్సలు ఎటువంటి జబ్బైన నిమిషాలు తగ్గిపోద్ది. నేను ప్రార్థన చేసి ఎంతమందికి పిలవగలిగారో, ఇట్లాంటి గర్వపు మాటలు మాట్లాడితే సాగుతాడు పెడతాడు దేవుడు. అస్సలు నేను చేస్తే అనే గర్వం ఉండవద్దు. దేవుని మహిమాత్మై నీకున్న కృపావరాలని వాడు. సంఘంలో ఏ తలాంతి ఇచ్చాడో దాన్ని వాడు మంచిగా, దేవునికి మహిమ రావాలి ఆ కృపావరాల ద్వారా. అర్థమైందా? మీకే తలాంతి ఇచ్చాడో ఇంటికి వెళ్ళి ఒకసారి టాలీ చేసుకోండి, ప్రార్థన చేయండి. ప్రభువా నాకేమి ఇచ్చావయ్యా, నాకే టాలెంట్ ఇచ్చావు ప్రభువా, ఏ తలాంతి ఇచ్చావు, ఏ కృపావరం ఇచ్చావు అయ్యా, నాకు అర్థం కాలేదు ప్రభువా, ఎన్నాళ్ళు నేను అజ్ఞానంలో ఉన్నాను ప్రభు, నాకు అది తెలియపరచు అని అడుగు. దేవుడు నీకు ఖచ్చితంగా తెలియపరుస్తాడు. హల్లెలూయా. తర్వాత మనము ఎదిగిన విషయాల్లో మరొకటి ఎదిగిన వారంగా మనం అనిపించుకోవాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయం 11వ వచనం చదువు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, అదిగో సంతోషించి ఆనందించండి. మీరు ఎదిగిన వాళ్ళైతే మీకు ఏదైనా శ్రమ వచ్చిందా, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా, కొడుతున్నారా, దూషిస్తున్నారా, ప్రభువా నీ నిమిత్తమే ప్రభు ఇది వస్తుంది, నేను వాక్యం చదువుతున్నానని ప్రార్థన చదువుతున్నానని ఇదిగో వీళ్ళు నా మీదకి వచ్చారయ్యా, ప్రభువా వీళ్ళనైతే కాపాడు, కానీ నా మీద గొప్ప తండ్రి ఇచ్చావయ్యా, నీ నిమిత్తమైన హింసపడే గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా అని ఎగిరి గంతులు ఏమన్నాడు, సంతోషించమన్నాడు. కానీ మనం ఏమంటాం తెలుసా, నేనేమన్నా తప్పు చేశాను ప్రభు, నీకోసం సువార్తే కదా ప్రభు చెప్పింది, ప్రార్థనే కదా ప్రభు, చూడు ప్రభు ఎట్ట కొట్టారు ప్రభు, అసలే న్యాయం లేదు ప్రభు, బుద్ధున్నంత వరకు నేను చెప్పను ప్రభు అంటాం. కొట్టారని, సువార్త ప్రకటన చేస్తే కొట్టారని, ప్రార్థన చేస్తుంటే కొట్టారని, మంచిగా రోజులు కాదు ప్రభు, నేను ఎప్పుడు చెయ్యను ప్రభు. దేవుడులారా నేను అంటాను, మీకు యేసు క్రీస్తు విషయమై మీరు ప్రార్థన పరులైనందుకు, మంచి పనులు చేస్తున్నందుకు, వాక్యం ప్రకటిస్తున్నందుకు మిమ్మల్ని నిందించారా, హింసించారా, మీరు ఎదిగిన వాళ్ళైతే ఆనందిస్తారు. మీరు ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళైతే ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, నీకోసమే నాయన నాకు దెబ్బలు. పౌలు అదే అన్నాడు, ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడో, రాళ్ళతోటి కొట్టబడ్డాడు, చచ్చాడు వీడని వదిలిపెట్టిపోయారు, చచ్చాడని. కానీ తెల్లారు లేచి ఆ ముఖమంతా వాసిపోయి రక్తమయంతో ఉన్న ఆ బాడీతోటి లేచి మరలా సమాజ మధ్యలో నిలబడి మాట్లాడుతున్నాడు పౌలు. ఎన్నిసార్లు, 3 సార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు, బెత్తం దెబ్బలు తిన్నాడు పౌలు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన సాక్ష్యం ఇచ్చాడు, నేను క్రీస్తు కంటే ఎక్కువ శ్రమ పడ్డాను అన్నాడు. కానీ ఆ శ్రమలను బట్టి ఏనాడు బాధపడ్డా నాకు మహిమ కిరీటం ఉంది అన్నాడు. హల్లెలూయా. ఉన్నతమైన బహుమానం నాకు ఉంది అన్నాడు. ఎందుకు? నేను యేసుక్రీస్తు విషయంలో ఎన్నో నిందలు పడ్డాను, ఎంతో హింసపడ్డాను, నాకు మంచి బహుమానం ఉంది అక్కడ అన్నాడు. నువ్వు ఎదిగిన వాడమైతే నీకు వచ్చిన శ్రమను బట్టి, యేసుక్రీస్తు విషయమై నీకు వచ్చిన వాక్యం విషయమై నీకు వచ్చిన శ్రమను బట్టి, హింసను బట్టి నువ్వు బాధపడవు, ఏడవు, సంతోషిస్తావు, ఎగిరి గంతులేస్తావు. ఎదిగుంటే, ఎదగకపోతే నేను ఏడ్చేది. హల్లెలూయా. తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట అంటాడు, మీరు ఆత్మల పట్ల భారం ఉండాలి. మీకు ఆత్మల పట్ల భారం ఉండాలి. మార్కు సువార్త 16:15 మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చూడు ఏం చెప్తున్నాడు, మీరైతే వెళ్ళి సువార్తను ప్రకటించండి. నమ్మాడా ఎవడైనా బాప్తిజం పొందుతాడు, నమ్మలేదా వాడు శిక్షకు వాడే పోతాడు.
కానీ మీరు మాత్రం సువార్త ప్రకటన. ఎందుకు ప్రభు సువార్త అంటే నశించిపోతున్నారు రా వాళ్ళంతా, నశించి నరకానికి పోతున్నారు రా. సువార్తను మీరే ప్రకటించకపోతే ఎవరు చెప్తారు? రక్షణ పొందిన మీరే సువార్త చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? వాళ్ళని ఎవరు రక్షిస్తారు కదా? మీరు సర్వ లోకానికి వెళ్ళి మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడతారు. నమ్మకపోతే వాడి సంగతి నేను చూసుకుంటా. ఏంది? బాప్తిజం పొందకపోతే నేను చూసుకుంటా. నమ్మి బాప్తిజం పొందాడా రక్షింపబడతాడు. మీరైతే ఆత్మల మీద భారం కలిగి సువార్త ప్రకటన చేయండి అన్నాడు. చేస్తున్నారా? అసలు ఒక్కొక్కదానికి నేను అడగాల, ఒక్కోదానికి అడగాలి. ఫస్ట్ దానికి అడిగాను, ప్రార్థన చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారని అడిగానుగా, వాక్యం చదువుతున్నారని అడిగానుగా. ఇట్లా ప్రతిసారి అడిగితే మీ చేతులు లేకపోవని నేను అడగట్లేదు, కానీ ఏంది ప్రతి దానికి అడగాలి, మీరు చేస్తున్నారా అని. పిల్లరా, నశించు ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. ఈ విషయంలో మనం ఎదగాలి. సువార్త ప్రకటన చేయలేకపోతున్నాం, కరపత్రికలు పంచలేకపోతున్నాం, సత్యదర్శనం పుస్తకాలు పంచలేకపోతున్నాం, సత్యదర్శనం పుస్తకాలు పంచలేకపోతున్నాం. నెలకొండ నిమ్మక నీరెత్తినట్లుగా మనం ఇంట్లో వండుకుంటున్నాం, తింటున్నాం, పండుకుంటున్నాం, తెల్లారింది, అయిపోయింది. మళ్ళా వండుకోవటం, తినడం, నిద్రపోవటం, తెల్లారింది. దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు మీద పడుతున్నాయి. నీకు విషయం తెలుసా? ఒక సంవత్సరం మీద పడే కొద్దీ నువ్వు మరణానికి దగ్గర అవుతున్నావు. ఈ ఆయుష్కాలం తగ్గిపోతుంది, తెలుసా నీకు? ఒక దినం గడిచిపోయిందంటే నీకు ఇవ్వబడిన ఆయుష్లో ఒక దినం అయిపోయింది, నువ్వు మరీ దగ్గర అవుతున్నావు. దినం గడిచే కొద్దీ నువ్వు మరణానికి దగ్గర అవుతున్నావు. నీకు ఎన్నాళ్ళు బ్రతుకుంటావో తెలియదు. ఉండన్నాళ్ళు దేవుని సువార్తను ప్రకటన చేయాలి. ఏదైనా కొన్ని ఆత్మల్ని నీ వెనకేసుకోవాలి. ఒక గుంపు సమూహాన్ని తీసుకొని పోవాలి. ఆత్మల పట్ల భారం ఉండాలి. హల్లెలూయా. ఎందుకు ఇలా పాస్టర్ గారు కొరడాలు పిలిపిస్తున్నాడు? ఒక అమ్మాయి అనుకుంటుంది, నేను ఇవాళ రాక వచ్చాను, కొత్తగా వచ్చిన అమ్మాయి రాక ఇయ్యాలి వచ్చాను, ఏందో కొరడతోటి ఇప్పుడు పగిలిపోతుంది. ప్రతి వారం పెట్టే ఉండదు అమ్మ. ఒక వారం బుజ్జగింపులు ఉంటాయి, నవ్వింపులు ఉంటాయి. అప్పుడప్పుడు కూడా మరి ఇట్లా వాడకపోతే ఎట్ట? కొరడా వాడాలి. హల్లెలూయా. ఇదే చివరి మాట చెప్పుగా ముగించుకున్నాం. సమయం అయిపోయిందా? మొదటి దశలోనిక పత్రిక మనము ఏ విషయంలో ఎదగాలంటే 1వ అధ్యాయము 10వ వచనంలో, మీ యొద్ద మాకెట్టి శ్రమ కలిగినో అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుతున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసునగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబోయే ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. యేసుక్రీస్తు రాకడ కొరకు మనం ఎప్పుడు నిరీక్షణ కలిగి సిద్ధపాటుతో ఉండాలి. యేసుక్రీస్తు రాకడ కొరకు ఎల్ల వేళలా ఈ రోజు రావచ్చు, లేదా నా ప్రాణమే పోవచ్చు, కానీ నా ప్రాణం పోయినా యేసయ్య రాకడ వచ్చినా ఆయన వచ్చినా మనల్ని కలుసుకుంటాడు, మన ప్రాణం పోయినా ఆయన కలుసుకుంటాంగా. ఏదైనా జరిగేది ఒకటేగా. ఆయన మన కాడకన్నా అవసరం, లేదా మనం పోతే ఆయన కాడకపోతాం. తీర్పుకి పోయేటప్పటికి మన స్థితి ఏంది? అది ఎదిగున్నామా లేదా? ఆయన దగ్గరికి, తీర్పు దగ్గరికి పోతే, నా బిడ్డ వచ్చావా, అమ్మా వచ్చావా అని నిన్ను ప్రేమగా కౌగిలించుకొని పరలోకంలో చేర్చుకోవాలా? పనికి మందానా వచ్చావా అని చంపలు పెట్టి ఒకటి కొట్టి నరకంలో పడేయాలన్నా కదా? మనం ఏ స్థితిలో ఉన్నాం? ఆయన వచ్చే రాకడ కోసమైనా, మనం పోయే పోకడ కోసమైనా మనము నిరీక్షణ కలిగి ఉండాలి. యేసయ్య వస్తున్నాడు, తీర్పు తీర్చువాడు, ఉగ్రత నుండి కాపాడువాడు ఆయన అని మనము ఎట్లా ఉండాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి.
10 మంది కన్నికల్లో 5గురు ఎలా సిద్ధపడి ఉన్నారో ఆయన ఎప్పుడన్నా రాని మా దివిటీలు ఆరిపోకూడదు, మా ఆత్మ జ్యోతులు ఆరిపోకూడదని ఎప్పుడు వాళ్ళు నూనె పోసుకుంటూ పరిశుద్ధాత్మను పొందుకుంటూ వాళ్ళ దివిటీలను వెలిగించుకుంటూ పెండి కుమారుడు వచ్చి తలుపు తీసేవారి దాకా ఎలాగైతే రెడీగా ఉండారో అలాగున మనము కూడా యేసుక్రీస్తు రాకడ వరకు కానీ మన పోకడ వరకు కానీ మన ఆత్మ దివిటి ఆరిపోకుండా మనం పరిశుద్ధాత్మ అనే నూనెను పోసుకొనొచ్చు పొందుకొనొచ్చు ఎదురు చూస్తూ ఉండాలి. హల్లెలూయా. అయిపోయిందా? ఎన్ని వచ్చినాయి అమ్మా? 11 వచ్చినాయి కదా. ఈ విషయాల్లో మనము ఎదిగిన వారంగా ఉండాలి. వీటన్నిటి మీద టోటల్గా ఒక మాట చెప్తా. మొదటి యోహాను పత్రిక, క్షమించాలి, మొదటి యోహాను కాదు, 3వ యోహాను పత్రిక 2వ వచనం చూడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అన్నాడు. ఇప్పుడు చెప్పిన అన్ని విషయాల్లో నువ్వు ఎదుగుచు వర్ధిల్లుచు సుఖంగా సౌఖ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. బైబిల్లో ఈ విషయాలన్నీ పొందుపరిచి ఈ విషయాల్లో నువ్వు మెలుగుగుండు అని ఇన్ని విషయాలు 11 విషయాలు లేదు. అది ఫస్ట్ మాట ఏంది? మూల వాక్యం ఏంది? ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వల్లే అన్ని విషయాల్లో ఎదిగిన వారంగా ఉండాలి. ఏ విషయాలు ఎదగాలంటే 11 పాయింట్లు ఇచ్చాడు. చివరిలో అంటాడు, నువ్వు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. విద్యార్థులారా, మనమందరము ఈ అన్ని విషయాల్లో ఎదుగుదాం. భక్తుల యొక్క ప్రార్థనలు మన మీద ఉన్నాయి. తెలుసా మీకు? భక్తుల ప్రార్థనలు ఉన్నాయి. శ్రేష్ఠ భక్తులు మన కోసం ప్రార్థన చేసి వాళ్ళ కాలం ముగించుకుని వెళ్ళిపోయారు. ప్రభువా, రాబోయే తరాన్ని ఆశీర్వదించాయని వాడు చేశారు ప్రార్థన. మా పిల్లలు, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, వాళ్ళ గురించి మన ప్రార్థన ఉంటుందా లేదా? అంటే మీరు చేయర్లే, కానీ ఆత్మీయంగా ఉన్నవాళ్ళైతే పిల్లల కోసం ప్రార్థన చేస్తారు. మన ప్రార్థన మన పిల్లల మీద ఉన్నట్టుగా మన పితరుల ప్రార్థన మన మీద ఉంది. ఆ ప్రార్థన ఫలమే ఈ రోజున మనం ఈ విధంగా కూర్చోగలిగాం. మనం కూడా ప్రార్థన చేయాలి. మనం సుఖంగా ఉండాలి, మన పిల్లలు సుఖంగా ఉండాలి, రాబోయే తరం సుఖంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి అంటే వీటన్నిటి విషయాల్లో ఎదుగుదల ఉండాలి. హల్లెలూయా. అన్నిటిలో వర్ధిల్లాలి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా అన్నాడు పౌలు గారు. వివేకులారా, మనమందరము ఇప్పుడు చెప్పబడిన మాటల్లో ఒక్కొక్కటి చెప్తాను చూడండి. వాక్యం విషయంలో ఎదగాలి, ప్రార్థన విషయంలో ఎదగాలి, కృతజ్ఞత స్తుతులు చెల్లించే విషయంలో ఎదగాలి, పరిశుద్ధుల సహవాసం విషయంలో ఎదగాలి, పేదలకు సహాయం చేసే విషయంలో ఎదగాలి, దేన మనసు కలిగి ఉండే విషయంలో ఎదగాలి, క్రీస్తు అడుగుజాడల్లో నడిచే విషయంలో ఎదగాలి, దేవుడు మనకు అనుగ్రహించిన కృపావరాల్ని దేవుని మహిమ కొరకు వాడే విషయంలో ఎదుగుదల ఉండాలి. క్రీస్తు నిమిత్తం మనం పడిన శ్రమలో ఆనందించడంలో ఎదగాలి. అర్థమైందా? ఆనందించే విషయంలో శ్రమ వచ్చినప్పుడు ఆనందించాలి, ఆ విషయంలో ఎదగాలి. నశించు ఆత్మల పట్ల భారం కలిగిన విషయంలో ఎదగాలి. తర్వాత ప్రభు రాకడ వరకు సిద్ధపాటు కలిగిన విషయంలో మనం ఎదుగుండాలి. అన్ని విషయాల్లో మనము ఎదుగుదల ఉండాలి, అభివృద్ధి పొందాలి. దేవుడి ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయనా, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన దేవా, నీకు స్తోత్రాలు అయా. ఈ రోజున ప్రభువా, ఇదిగోనైనా సంఘముగా మేము ఏ విషయాల్లో, క్రైస్తవంగా మేము ఏ విషయాల్లో ఎదగాలో ఈ రోజున మేము ధ్యానించుకున్నాం. నీ మాటలు సూటిగా మాతో మాట్లాడాయి. నువ్వే మాట్లాడావు ప్రభువా. మేము ఇంకా ఏ విషయంలో బలహీనంగా ఉన్నామో, ఎదుగుదల లేకుండా ఉన్నామో, 18 సంవత్సరాల యువతి మోరడు చిన్నపిల్లలాగానే ఎదుగు లేకుండా, అవయవాలు ఎదగకుండా ఎలాగైతే ఉన్నదో అలాగ ఉన్నామేమో మేము ఇంకా. ప్రభువా, క్షమించయ్యా, మన్నించు నాయన. రక్షణ పొంది కొన్ని సంవత్సరాలు అవుతుంది, కానీ
ప్రార్థన చేయాలంటే భయం, వాక్యం చదవాలంటే ఇష్టం ఉండదు, పేదలకు సహాయం చేయాలంటే మాకు ఇష్టం ఉండదు. ప్రభువా, ఇదిగో నాయన కృతజ్ఞత చెల్లించే విషయంలో మేము సంకుచిత మనసు కలిగి ఉన్నాం. ఇంకా అనేక విషయాల్లో పేదల ఆత్మల పట్ల భారం లేదు. కృపావరం మాకేమి కృపావరం ఇచ్చావు, ఆ కృపావరాన్నే మేము ఎదుటికి గుర్తు కూడా పట్టలేదు. అయ్యా, ఇదిగో నేను శ్రమ వచ్చినప్పుడు మేము కూడా అవతల వాళ్ళని ఎగబడి కొడుతున్నామే కానీ, అయ్యా ఇదిగో నేను మాకు వచ్చిన నిందను బట్టి, అవమానాన్ని బట్టి అయ్యా మేము సంతోషించే వాళ్ళంగా లేవు నాయన. మన ఎదుగుదల లేదు, ఆత్మీయంగా ఎదుగుదల లేదు నాయన. క్షమించయ్యా. ఇప్పుడు మేము ధ్యానం చేసిన అన్ని విషయాల్లో మేము ఇంకా చిన్నపిల్లలాగినే ఉన్నాము నాయన. కనికరించయ్యా, మమ్మల్ని ఎదిగింపజేయ్యా. మీ ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారంగా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని భక్తులు ప్రార్థన చేసి వెళ్ళిపోయారయ్యా. ప్రభువా, నీకు స్తోత్రాలు. మేము ఈ విషయాలన్నింటిలో ఎదుగుదల సంపాదించుకోవాలి. రేపు మమ్మల్ని లెక్కడిగే రోజు ఉంది ప్రభువా. తీర్పు నాడు ఇదిగో మీకు అన్ని విషయాలు మేము నేర్పించాను కదా, మీరు ఇంకా ఎందుకు ఎదగలేదు, ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఎందుకున్నారు అని రేపు తీర్పు నాడు లెక్క అడుగుతావయ్యా. ప్రభువా, ఆ లెక్క రోజున మేము తలదించుకునే వాళ్ళంగా, అగ్నిలో పడే వాళ్ళంగా మేము ఉండొద్దయ్యా. కృప దయచేయి. అన్ని విషయాల్లో మేము ఎదగాలి ప్రభువా. కృపను గ్రహించు నాయన. చెప్పబడిన మాటలు నీ బిడ్డ హృదయాల్లో ముద్ర వేయ్యా. అయ్యా, నూరంతులుగా ఫలించాలి నాయన. కృపను గ్రహించు. ఇక నుంచి అందరము అయాన్ని ప్రతి సాధనలో నడుము కట్టడానికి కృపను గ్రహించు. ఇదిగో మాకున్నది ఖర్చు పెట్టే విషయంలో కానీ, ఇదిగో మాకు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యం విషయంలో, శక్తి విషయంలో నీ కొరకు ఖర్చు పెట్టే విషయంలో కానీ, మాకు ఇచ్చిన ధనములో నీ కొరకు ఖర్చు పెట్టే విషయంలో కానీ మేము ఎన్నడూ వెనకంజ వేయొద్దు. చిన్న పిల్లలాగా మేము ప్రవర్తించొద్దు ప్రభువా. కృపను గ్రహించయ్యా. ఎదిగిన మనసు మాకు దయచేయి అయ్యా. ఇదిగో నీ వల్లే అయ్యా, ఇదిగో నాయన అన్ని విషయాల్లో ఎదుగునట్లుగా, ప్రేమ కలిగి మేము సత్యాన్ని ప్రకటించే వాళ్ళంగా ఉండినట్లుగా కృపను గ్రహించయ్యా. వచ్చిన బిడ్డలు అందరూ ఏ ఏ పరిస్థితుల్లో వచ్చారో, ఎలాంటి స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ ప్రభువా అయ్యా వాళ్ళ పరిస్థితుల నుండి విడిపించు, వాళ్ళ ఆర్థిక సమస్యల నుండి విడిపించు, అప్పుల పథకాల నుండి విడిపించు, అనారోగ్య సమస్యల నుండి స్వస్థపరచు అయ్యా. అందరినీ దీవించయ్యా. ఆశీర్వదించి పంపించి సంతోషంగా ఇక్కడి నుంచి పంపించుమని నీ కృపాహస్తానికి బిడ్డలందరినీ అప్పచెప్తూ యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని పొంది ఉన్నారని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడును మన రక్షకుడునైన యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సహాయం, ఆదరణ, అభిషేకం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.